యెస్. హాయ్ అండి. అందరికీ నమస్తే. 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ సజ్జనులతో సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం మనం. మరి ఇవాళ కూడా సిద్ధంగా ఉన్నారు పిరమిడ్ మాస్టర్స్. సో, మరి వారి ఆధ్వర్యంలో ప్రతిరోజు ఈ సజ్జన సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం. మరి జీవితాన్ని ఎలా జీవించాలి? ప్రతిరోజు మరి తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అన్నట్టుగా అలా వెళ్ళిపోతూ వస్తున్న మన జీవితాల్లోకి ఒక వ్యక్తి సడెన్‌గా వచ్చేసి చాలా గొప్ప మార్పుని తీసుకొచ్చేసారు. అది ఇలాంటి మార్పు కాదు. ఏమంటారు? పర్మనెంట్‌గా శాశ్వతమైన మార్పు. అసలేంటి జీవితం అంటే? ఎలా జీవించాలి? మ ఏదో దుఃఖిస్తూ ప్రతి క్షణం రోదిస్తూ, బాధపడుతూ ఉంటున్నామా? లేదు. అవి మార్పు తెచ్చుకొని, అలాంటి వాటి విషయాల నుంచి బయటపడి, మనం మరెంత అందంగా తీర్చిదిద్దుకుంటున్నాం మన జీవితాన్ని. దట్ ఆ జీవితాన్ని మన చేతుల్లోకి కదూ! మరి అంత అందమైన జీవితాన్నిచ్చిన ఆ కంప్లీట్ మ్యాన్ మరెవరో, మరి వారు ఆ కంప్లీట్ మ్యాన్ వీరి జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు? మరి ఈ విశేషాలన్నీ కూడా మనం వారి ఆధ్వర్యంలోనే తెలుసుకుందామండి. మరి సిద్ధంగా ఉన్నారు వైజాగ్ నుండి రమణి గారు. మరి రమణి గారు ఒక క్యాప్షన్ గూడా పెట్టేసుకున్నారు. ఇన్నర్ ఇన్నర్ బ్యూటీ అని చెప్పేసి. యెస్. ఇన్నర్ బ్యూటీ వచ్చేసి టోటల్‌గా కంప్లీషన్‌ని మనకి తీసుకొచ్చేస్తుంది. లోపలున్న బ్యూటీ మొత్తం ఆ బ్యూటీని ఎలా మరి తీర్చిదిద్దుకోవాలి? ఏంటి? నాకు తెలియకుండా ఇవాళ ఈ వర్డ్స్ వచ్చేసాయన్నమాట. ఎలాంటి మార్పొచ్చింది అని చెప్పేసి. మరి వారి ఆధ్వర్యంలోని ఆ విషయ జ్ఞానాన్నంతా కూడా మనం పొందుదాం. ఆ అవగాహన వీరెంత వరకు చేసుకున్నారు, మరి ఆ అవగాహన మనం కూడా పెంపొందించుకుందాం. సో, వెల్కమ్ మేడం. మీకు 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఈ కార్యక్రమానికి వెల్కమ్. థాంక్ యూ మేడం. థాంక్ యూ. ఓవర్ టు యూ. రమణి మ్యామ్. యాహ్! నమస్తే మేడం. నమస్తే మేడం. థాంక్ యూ సో మచ్. ఈరోజు చాలా చాలా గొప్ప కార్యక్రమం 'కంప్లీట్ మ్యాన్' అంటే పత్రి సార్ కోసం ఆహ్, చెప్పడం అనేది ఒక ఒక చక్కటి అద్భుతమైన అవకాశం. ఎంత చెప్పినా ఆ నిధి అనేది ఆ జ్ఞాన నిధి కోసం ఎంత చెప్పినా తక్కువే. అంత చెప్పినా అంత సాహసం కూడా చేయలేము. అయితే ఈరోజు అది చెప్పటానికి మనం నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఆహ్, నేను అది సద్వినియోగం చేసుకుంటానని, పత్రి సార్ కోసం నేను అనుభవం అంతా నేను చెప్పగలుగుతానని అనుకుంటూ, ముందుగా మనందరి గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ నమస్కారాలు. అలాగే నాకు జ్ఞానాన్ని నేర్పించిన డాక్టర్ జీకే గారికి నమస్కరిస్తూ, కంప్లీట్ మ్యాన్. ఎవరండి కంప్లీట్ మ్యాన్? తెలుసు. మనందరికీ తెలుసు. పత్రిజీ. పితామహ పత్రిజీ. ఆ పేరు ఒక్కొక్క పితామహ, గురువు, పత్రిజీ, బ్రహ్మర్షి అంటేనే అసలు ఎంత అద్భుతంగా ఒక్కొక్క అక్షరాన్ని వత్తి వత్తి పలకాలి అనిపిస్తదనమాట. మరి కంప్లీట్ మ్యాన్ అనేది అతనే కాకుండా మనందరికి మన ఎవరైతే ఆయన సన్నిధిలో, ఆయన యొక్క సాంగత్యంలో, ఆయనతో మనం నడుస్తున్నామో ప్రతి ఒక్కళ్ళకి కూడా కంప్లీట్ మ్యాన్ అవ్వాలి అని చూపిచ్చారు. ఏది కూడా మనకి చెయ్యు, చెయ్యు, ఇది చెయ్యు, అది చెయ్యు అని చెప్పలేదు ఆ గురువుగారు. చూపిచ్చారనమాట ప్రతీది కూడా. అయితే అది ఎలాగా, ఏంటి అనేది నాకు తెలిసినంత వరకు ఆ చిన్నవి మనం ఇప్పుడు ఈరోజు చెప్పుకుందాం. మరి మన గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి పూర్తి పేరు అని కాకుండా మరి పితామహ అనేది మనం చెప్పుకుంటాము. మనందరికీ ఒక పితామహుడుగా ఆయన ఉన్నారు. ఆయన వ్యక్తిత్వంలో ఒక 3 ప్రధాన లక్షణాలు చెప్పుకోవాలి అనుకుంటే సాహసం, సాధన, లోక జ్ఞానాన్ని పంచడం, అంటే ఆత్మ జ్ఞానాన్ని పంచడం అనేది మనం తెలుసుకోవాలి. మరి సాహసం అంటే ఏంటి అంటే కొత్త ఆధ్యాత్మిక మార్గాన్ని అన్వేషించడం. అంటే ఎన్నో ఆహ్, ఒక పూజలు, పునస్కారాలు, ఒక మూఢనమ్మకాలు ఉండే టైంలో ఆయన
ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించారు ధ్యానం అని చెప్పి. ధ్యానంతో సర్వ రోగ నివారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని, ధ్యానం చేస్తే అన్నీ మనకి లభిస్తాయి, అన్నీ వస్తాయి అని చెప్పి ఒక ఒక సాహసమే చేశారు ఆయన అసలు. ఆ ఒక వ్యక్తిగా ఒకే ఒక వ్యక్తి ఆయన ఒక శక్తిగా రూపాంతరం చెంది ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరెవరు అయితే ఈ యొక్క అద్భుతమైన ఒక ప్రాజెక్టులో రాగలుగుతారని ముందే ఆయనకు ఒక విజన్ పెట్టుకొని మరి వాళ్ళందరినీ ఒకళ్ళొకళ్ళుగా లాగుతుంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆయన యొక్క ఒక మార్గంలో నడుస్తున్నాము. మరి అది ఒక సాహసమే కదండీ! అది అప్పట్లో చేసిన సాహసమే. మరి ఆ సాహసాన్ని మనకి ఒక చక్కటి అంటే ఒక ఏం చెప్తామంటే ఒక ముళ్ళ కంపలు ఒక ఒక రూట్‌ని చేసి ఒక లిఫ్ట్‌ని ఎక్కిచ్చేసారు పిరమిడ్ మాస్టర్స్ అందరికి. వాళ్ళందరూ ఎక్కి అలాగ చక్కగా ఒక్కొక్కటి ఆచరించుకుంటూ, సాధన చేసుకుంటూ వెళ్ళిపోతే మనకది సాహసమే అవ్వదు. అది ఒక సావాసం అవుతుంది. మరి అది అంత చక్కగా చేసిన పితామహకి ఎన్ని సార్లు మనం చెప్పుకున్నా అది తక్కువే అవుతుందని చెప్పాలి. మరి సాధన అంటే ఏంటి? సాధన అంటే ఏం చేశారు ఆయన? హ్మ్. ఇక ఈ సాహసంలో చెప్పాలంటే సాంప్రదాయాలు, అంధవిశ్వాసాలు అంటే మూఢనమ్మకాల్ని ఆహ్, అలాంటి పరిస్థితుల్లో నిజంగా సాహసం చేశారని చెప్పాలి. మూఢనమ్మకాలు ఎలాంటి మూఢనమ్మకాలు అంటే మనము ఒక 100 కొబ్బరికాయలు కొడితే భగవంతుడు మనకి అనుగ్రహిస్తాడు అని, ఇలా ఎళ్తే ఒక పిల్లి అడ్డొస్తే మనకి మన జీవితంలో ఏదో తప్పు జరిగిపోతుందని, ఇలా చేస్తే అలాగా, అలా చేస్తే ఇలాగా అని ఒక మూఢనమ్మకాలతో ఉండేవి. మూఢనమ్మకాలు కాదు. నమ్మకాని వెనకాతల ఒక సైన్స్ ఉంది. ఒక పూజా విధానంలో ఒక సైన్స్ ఉంది. ఒక భక్తిలో ఒక సైన్స్ ఉంది. ఒక మంత్రోచ్చారణలో ఒక సైన్స్ ఉంది. అది తెలుసుకుంటే అది మూఢనమ్మకం కాదు. ఒక అద్భుతమైన సాహసం అని ఆయన చెప్పారు. మరి నిజానికి పూజలు చేసేసి మనం ఏదో భగవంతుని దండం పెట్టేసుకొని అందులో ఏదేదో చేసేసుకుంటూ ఆహ్, ఒక భక్తి మార్గంలో మూఢనమ్మకంగా వెళ్ళిపోతూ ఉండి, మళ్ళీ ఒక వైపు నుంచి కోడులు ఆహ్, ఏ ఏంటది మేకల్ని బలిలిచ్చేస్తూ అది మనం ఒక ఆహారంగా తినేస్తుంటే అది అది మూఢనమ్మకమే అవుతుంది గానీ, అది ఎక్కడా ఒక మంచి దాని వెనకాతల ఒక నమ్మకం వెనకాతల ఒక మనం తెలుసుకుంటున్నాం అనేది ఏమీ లేకుండా అయిపోతుంది. అలాంటి వాటన్నిటిని కూడా ఆయన చెక్ పెట్టారు. మనకందరికీ నేర్పిచ్చారు. మనం కూడా వాటన్నిట్లి వెనకాతల తెలుసుకుంటున్నాము. ఏదో గుడ్డిగా వెళ్ళిపోకుండా చెప్పిన వాటి వెనకాతల దాని వెనకాతల మనము ఒక స్పిరిచువాలిటీని, ఒక సైన్స్‌ని నేర్చుకుంటున్నాము. ఆ నేర్చుకునే దాని వెనకాతల మనం అది సాధనగా చేస్తున్నాం. మరి అది చేసిన ఇంకా ఏంటంటే సాహసం అయిపోయిందా? సా దగ్గరగా వచ్చేస్తాను. ఆహ్, తర్వాత సాధన. ప్రతి ఒక్కటి కూడా సాధన చేయమన్నారాయన. ఆయన సాధనలో ఏంటి సాధన చేయమన్నారు? ధ్యాన పద్ధతుల్ని సాధన చేయమన్నారు. తర్వాత కళల్ని సాధన చేయమన్నారు. మనం నేర్చుకునే ప్రతిదీ సాధన చేయమన్నారు. చెయ్యమనడం కాదు, చేశారు. ఆ సాధన ఒక్కొక్క మనకుండే 64 కళల్ని కూడా కళలతో సాధన చేస్తే సమకూరు ధరలోన అన్నట్టు ప్రతి ఒక్కళ్ళు కళలు నేర్చుకోవాలి. కళలతో మనము ఎంతో ఒక శక్తిని, ఒక చైతన్యాన్ని మనము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితిలోకి చక్కగా వెళ్ళగలుగుతాము అని చెప్పి ప్రతిరోజు ఆయన స్వీయ సాధన చేస్తూ అంటే చెప్పాలి అంటే పెద్ద పెద్ద ధ్యాన మహాచక్రాల్లో, ధ్యాన యజ్ఞాల్లో ధ్యాన యాగాల్లో ఆయన సంగీతాన్ని మనకి వినిపిస్తూ, ఆ యొక్క సాధన ఇలా ఉంటుంది. అంటే ఒక 4 గంటలు మైమరచిపోయి మనము ఆ యొక్క ధ్యాన స్థితిలోకి అలాగ వెళ్ళిపోయాము అంటే అది ఒక సాధన. అంటే ఆయన సంగీత సాధనతో మనకు ధ్యాన సాధన చేయించారు. అది ఎంత అద్భుతమండి! ఆ సాధన చేసి చూపిచ్చారు కదా! ఇది చెయ్యు, అది చెయ్యు, అది చెయ్యు, ఇది చెయ్యు అనేది ఎక్కడ మనకి చెప్పలేదు.
అది అది ఒక అద్భుతమైన విషయం. అలాగా మళ్ళీ ప్రతి మనిషి గురువే అనే ఒక సిద్ధాంతాన్ని నేర్పించారు. నీలోనే గురువున్నాడు. నీలోనే గురువు. నువ్వే ఒక గురువువి అని చెప్పి ఆయన ఎవ్వరు కూడా నేను గురువు, గురువు అన్నారే గాని, ఏ గురువు కూడా నీలోనే గురువున్నాడు. గురువు నేను కాదు. నీ శ్వాసే గురువు అని ఎవ్వరు చెప్పలేదండి. ఇంతవరకు ఎవ్వరు చెప్పలేదు. అది మరి ఏకైక వ్యక్తి అది బ్రహ్మర్షి. మన పితామహ, మన గురువుగారు చెప్పారు. నీ శ్వాసే నీ గురువు అని. మరి అది ఎంత గొప్ప విషయం మరి. అలాగే మరి పత్రిజీ మనకిచ్చే సందేశాలేంటంటే, ఒక చిన్న మూడే చెప్పుకుందాం. ఎన్నో చెప్పారు. చాలా చెప్పారు. మరి ఒక్క 3 చెప్పుకుందాం. ధైర్యంగా ఉండాలి అన్నారు. ఎక్కడ ధైర్యం ఉండాలి? పైకి కాదు ధైర్యం. మనసులో ధైర్యం ఉండాలన్నారు. ఏదో ఉంది అంటే, ఓహ్! నేను చేసేయగలను ఇలాగా, అలాగా అనేది పైకి చెప్పే ధైర్యం. అది కాదు. మన మనసులో లోపల ఉండాలి ధైర్యం. నీకొక జబ్బు చేసిందా? ఏం కాదు. ఇది నేర్చుకోవడానికొచ్చింది అని మనసులో ధైర్యం ఉండాలి. ఒక పెద్ద ఏదో ఒక ఆర్గ్యుమెంట్ అవుతుంది. ఆ ఆర్గ్యుమెంట్‌లో దూరిపోకుండా ధైర్యంగా ఏం కాదు. అది మన సత్యంతో ఉండేటప్పుడు అదేం కాదు అని మన మనసులో ధైర్యంగా ఉండాలి. ఒక ఏదో ఒక సంఘంలో ఏదో జరుగుతుంది. అది ఏం కాదు. ఇది ట్రూత్‌ఫుల్‌నెస్‌తో ఉంటే అది మనం ఏదైనా కూడా మనసులో ధైర్యంగా ఉండాలి గానీ, అది పైకి ధైర్యం కాదు. మనసులో ధైర్యంగా ఉండాలని నేర్పిచ్చారు. అది నిజంగా ఆ ధైర్యం మనకెప్పుడొస్తుంది? మనం ఒక ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు మాత్రమే ఎన్ని చెప్పుకున్నా కూడా పైకి ధైర్యం వస్తుంది గానీ, మనసులో ధైర్యం అనేది మన సాధనతోనే వస్తుందండి. మరి అలాగే క్రమశిక్షణ. క్రమశిక్షణతో ఉంటే ఏదైనా చేయగలం. ఒక శిక్షణ అది క్రమంగా ఉండాలి. అంటే మనం ఉదయాన్నే లేచి ఆ బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం చేయాలి అని, చక్కగా శాకాహారాన్ని పాటించాలి అని, తర్వాత మనము ఏది అంటే ఒక చిన్న తినే విషయంలోనే చెప్పుకుందాం. ఏ పూటకి ఆ పూట తినాలి. ఇప్పుడు చేసింది రాత్రికి రాత్రి చేసింది రేపు ఫ్రిడ్జ్‌లో పెట్టేసి అలా కాదు. అందులో ఏ జీవము ఉండదు. మనం తినే ఫుడ్‌లో ఒక ఆహారాన్ని ఒక లైవ్లీగా తీసుకోవాలి అని చెప్పేసి ఆయన చెప్పడం. అప్పటినుంచి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు అంటే ఈవెన్ మన పిరమిడ్ మాస్టర్‌లు వేరే వేరే కంట్రీ‌లో ఉన్నా కూడా వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా కూడా ఏ పూటకి ఆ పూట వండుకొని తింటున్నారు అంటే కేవలం ఆయన క్రమశిక్షణే. అది ఏదైనా చేసేయగలము అనే ఒక చక్కటి ఎన్ని పనులైనా మనం రోజంతా మనం ఈజీగా చేయగలమని ఒక క్రమశిక్షణ నేర్పిచ్చారు. ఏ పూటకి ఆ పూట, ఏ రోజుకి ఆ రోజు, ఈ నిమిషానికి ఆ నిమిషం మనం క్రమశిక్షణతో ఉంటే ఏదైనా చేయగలమని నేర్పిచ్చారు. మరి ఇంతే కాకుండా జ్ఞానాన్ని మనం నేర్చుకోవడం కాదు, అందరికి పంచాలని జెప్పారు. మనం నేర్చేసుకుంటాం. ప్రతీదీ నేర్చేసుకుంటాము. అదబ్బా! ఎంత బాగుంది. ఎంత చక్కగా ఉంది. వావ్! సూపర్. ఇంత ఎక్సలెంట్ అనుకుంటాము. కానీ అది కాదు. నీకు ఏ వస్తే ఏ, బి వస్తే బి ప్రపంచానికి నేర్పిచ్చు. నువ్వు నేర్చుకుంటా ఉండు. నువ్వు నేర్చుకో. ఆ నేర్చుకోవడం, నేర్పించడంలోనే ఆ జ్ఞానాన్ని మనం స్వంతం చేసుకోవచ్చు. ప్రతి దగ్గరికి వెళ్ళొచ్చు. ప్రతి దగ్గరికి పంచొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే మరి ఇవన్నీ కూడా ఎంత నేర్పించారండి. ఆ నేర్పించడంలోని ఇంకా మనం చెప్పుకోవాలి అంటే ఒక చిన్న చిన్న విషయాలే. అది పైకి చెప్పాలి అంటే చాలా చిన్న విషయాలు. అంటే ఆహ్, వంట చెయ్యటంలో అది వంట అనేది మనందరం చేసుకుంటాం. ఆ వంట చేయటంలోని ప్రతి దగ్గరికి వెళ్లి ఆయన అంత పెద్ద కార్యక్రమాల్లో కూడా వంట చక్కగా చేసి ఆ కాయగూర ముక్కల్లోని ఆ యొక్క శక్తి ఎంతుంది, ప్రతి ముక్క ఈక్వల్‌గా కట్ చేయాలి అని చేసినేటప్పుడు కళ్ళతోనే చూస్తూ మనము ఆ వంట చేస్తునేటప్పుడు ఆ కళ్ళ ద్వారా శక్తి వెళ్తుందని, చేతులతో చేస్తునేటప్పుడు చేతులతో వెళ్ళిన శక్తి వెళ్తుందని, ఆ వంటలో ఎంతో ఆ ఎనర్జీ వస్తుంది. ఎంతో కమ్మగా ఉంటుంది. మనం ఏ ఆలోచన లేకుండా చేయటం వల్ల. తర్వాత ఇది మన ఇంటందరికీ కూడా మన కుటుంబం వాళ్ళందరికీ కూడా ఆహారాన్ని పెడితే అది అమృతం అవుతుందని, మనకి ఆయన చేస్తూ, మనకి పెడుతూ, మనకక్కడ తినిపిస్తూ, మనకక్కడ నేర్పిచ్చారు. ఇది అండి క్రమశిక్షణ. ఇది అండి జ్ఞానం పంచడం. ఇది సాధన.
మరి ఎంత ఎన్ని చెప్పారు, ఎన్ని చెప్పారు అసలు. ఇక మరి ఇలాగా వెళ్తూ, వెళ్తూ, వెళ్తూ చెప్తూ ఉంటే గనక హ్మ్. మరి ఇక సత్యం, సాహసం, ఇక సత్యం ఆచరించడంలో ఆయనకాయనే సాటి. కుండ బద్దలు కొట్టినట్టు పెద్ద పెద్ద ధ్యాన మహాచక్రాల అంటే ఒక తిరుపతి లాంటి ప్రదేశాల్లో, ఒక పెద్ద పెద్ద ఆధ్యాత్మికమైన ప్లేసుల్లో కూడా శాకాహారాన్ని పాటించాలని పెద్ద పెద్ద పండితుల దగ్గర బల్లగుద్ది చెప్పారు. వాళ్ళు ఆ యొక్క యాగాల్లో చెప్పినప్పుడు ఆ పండితులు కూడా భయపడిపోయారు. ఇంత గట్టి కుండ బద్దలు కొట్టినట్టు శాకాహారం కోసం చెప్తే ప్రజలందరూ కూడా దూరం అయిపోతారు అని. కానీ ఇది సత్యం. ఇది చెప్పినప్పుడు కానీ ఒక దగ్గర నేనెక్కడో చదివాను. స్టార్టింగ్‌లో ఆయన ఒక పెద్ద, పెద్ద ఘనాపాటిల దగ్గర ఈ శాకాహారాన్ని కోసం చెప్పినప్పుడు బయటికి రాగానే పత్రిసార్ని అందరూ కూడా రౌండప్ చేసి, ఇంత గట్టిది ఇలాగా చెప్పడంలోని అది ఆయన మీద ఒక ఎలిగేషన్ కూడా తెచ్చినేటప్పుడు ఆ యొక్క ఆ నిమిషంలో ఒక కామన్ సెన్స్ యూజ్ చేసి అందరికి ఒక దండం పెట్టేసి, ఇది ట్రూత్ ఇది ఇలాగే ఉంటుంది ఇంతే అని చెప్పేసి ఎవరైతే ఆయన మీద తిరగబడిన మనుషులు ఒక్క 5, 10 సంవత్సరాలు ఆళ్ళందరూ కూడా కాళ్ళకి దండం పెట్టి, ఇది కరెక్ట్, ఇది ట్రూత్, ఇది నిజం, మీరు చెప్పింది ఇది అని చెప్పి వాళ్ళు ఎవరైతే చెప్పారో వాళ్ళు మళ్ళీ వచ్చి ఎదురు వచ్చారంట. మరి ఎంత అద్భుతమండి ఇవంతా కూడా. మరి ఒక ఆధ్యాత్మిక గ్రంథాలయం ఆయన. ఆయన గ్రంథాలయము అనేది చాలా చిన్న, చిన్న మాట అని చెప్పుకోవచ్చు. ఆహ్, ఎంత ఒక స్వాధ్యాయాన్ని, ఒక సజ్జన సాంగత్యాన్ని, ఒక ప్రతి ఒక్కళ్ళు అంటే నా వరకు నేను చెప్తే పుస్తక పఠన నేను డిగ్రీ చేసేసాను. ఒక 10 మందికి ఒక పెద్ద ఆంట్రప్యూనర్ అంటే పెద్ద అనేది కాదు గానీ, ఒక ఆంట్రప్యూనర్‌గా ఒక 10 మందికి ఉద్యోగాలు కల్పించేసి నా దగ్గర పని చేయించుకుంటున్నా. ఒక పుస్తకం చదవడం అంత హాబీగానే ఉండేది కాదు. ఎప్పుడైతే ధ్యానంలోకొచ్చానో, ధ్యానంలోకొచ్చిన తర్వాత పుస్తకం చదవడం, పుస్తకాలు అంటే ఆ బుక్స్ చదవడాన్ని ఎంత గొప్పగా ధ్యాన మహాచక్రాల్లో, ధ్యాన యాగాల్లో ఒక్కొక్కళ్ళు బుక్స్ రిలీజ్ చేస్తుంటే, పుస్తక పఠనంలో ఉండే ఆ యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని, ప్రతి ఒక్క బుక్కు, ప్రతి ఒక్క మాస్టరు చదవాలి అని తెలుసుకునిన తర్వాత, చదవడమే కాదు రాయడం కూడా అంత అవసరం. మన యొక్క అనుభవాలు మనమే రాసి ఇవ్వాలి. మన యొక్క అనుభవం ఎంతో మందికి అది ఆదర్శం అవుతుంది. ఒక్క అనుభవమే ఎంతమందికి అది వాళ్ళ యొక్క జీవితాల్లో ఒక పరమార్థాన్ని ఇస్తుందో అని తెలియజేసిన ఒక గొప్ప వ్యక్తి. పుస్తకమే చదవడమే తెలియలేని చదవడం రానిది. ఈరోజు నేను నాలాంటి నా బోటి దాన్ని కూడా 3 బుక్స్ రాసేసాను. అంటే అది ఒక టైంలో కొంతమంది రచయిత్రులు అని చెప్పుకుంటారు. ఎక్కడో చెప్పినప్పుడు రచయిత్రా ఈమె! అబ్బా! రచనలు చేస్తుందా? అని మనం కూడా ఆశ్చర్యంగా వినేవాళ్ళం. ఇక్కడ ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్‌లు కూడా రచనలు రాస్తున్నారు అంటే అది మన గురువుగారు ఇచ్చిన ఆ యొక్క క్రమశిక్షణే కదండీ! మరి ఎంత అద్భుతం! ఎంత అద్భుతం! మరి ప్రపంచవ్యాప్తంగా ధ్యాన మహాచక్రాలు జరుగుతూ ఉంటే, అక్కడ మనము అక్కడ అంటే సజ్జన సాంగత్యం మనం ఒక ప్రసంగాలు ఇవ్వడం అనేది మనకి ప్రతి ఒక్క మన పిరమిడ్ మాస్టర్‌లో ఉండే ప్రతి ఒక్క స్త్రీ కూడా ఎవ్వరు కూడా ఇల్లు దాటి బయటికి వెళ్ళలేని వ్యక్తుల్ని చాలా మందిని చూసాం. ఒక ఉద్యోగ రీత్యా, ఒక వ్యాపార రీత్యా బయటికి వెళ్ళినా వాళ్ళ పని చూసుకొని వెనక్కి వచ్చేయటమే కానీ, ఈరోజు వాళ్ళని ఒక పెద్ద పెద్ద ధ్యాన మహాయజ్ఞాల్లో లక్షల మంది ముందు వాళ్ళ యొక్క ప్రసంగం ఎంత అద్భుతంగా వాళ్ళ యొక్క నోటి మాట ఒక బంగారు పలుకుల్లాగా వినిపిస్తుంటే, ఆ యొక్క వాళ్ళ యొక్క ప్రసంగాలతో ఎంతో మంది జీవితాలు ఆనందభరితంగా మారిపోతున్నాయండి. అంటే ఆయన ఏ వస్తే ఏ చెప్పు, బి వస్తే బి చెప్పు అనే దాన్ని అంత చక్కగా చెప్పడంలో. మరి నా విషయానికొస్తే నేను బ్యూటీ థెరపిస్టు.
ఒక నేను ఒక 1000 మందికైనా నేను బ్యూటీషియన్ కోర్స్ నేర్పించి ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్‌గా నేను బ్యూటీ వాళ్ళకి బ్యూటీ యూనిట్స్ అంటే బ్యూటీ క్లినిక్స్ పెట్టుకున్నారు గానీ, కానీ ఎప్పుడైతే ఇందులోకి వచ్చానో ఇన్నర్ బ్యూటీ అనేది ఒకటి రీసెర్చ్ చేసి ఆధ్యాత్మికంతో ఎన్ని ఉన్నాయి అంటే చాలా మనము ఏదైనా కూడా మెడిటేషన్ ఆధ్యాత్మికతోనే అది ముగింపు అవుతుంది అనేది తెలుసుకొని, ప్రతి ఒక్క ట్రీట్మెంట్ కూడా అంటే ఒక స్కిన్ ట్రీట్మెంట్, హెయిర్ ట్రీట్మెంట్, అండర్ ఐ డార్క్ సర్కిల్ ఒక అంటే ఒక మనము ఒక బాడీ షేప్ అప్ గాని ఇలాంటివన్నీ కూడా మెడిటేషన్ తోటి, శాకాహారం తోటి, ధ్యానంతో, జ్ఞానంతో చేయాలి. అంటే అది దీనితోటి చెయ్యగలము అని చెప్పేసి ఒక ఇన్నర్ బ్యూటీ అనేది రీసెర్చ్ చేసి దాని ద్వారా ఒక 16 ఇయర్స్ నుంచి మరి స్వామి కార్యం స్వకార్యం అని చెప్పి మనము ఒకటి పంచాలి, నలుగురికి పంచాలి అంటే ఒక ఇన్నర్ బ్యూటీ ద్వారా ఆ జ్ఞానాన్ని పంచడం జరుగుతుంది. మరి వర్క్‌షాప్స్ ద్వారా చేయడం జరుగుతుంది. అంటే వర్క్‌షాపులు చేయమన్నారు. వర్క్‌షాప్ అంటే 1 కాదు, 2 కాదు. పిఎస్ఎస్ఎం అనేది ఒకటే వెలిసింది. ఆ పిఎస్ఎస్ఎం నుంచి ఎన్ని పిల్లలు, బిడ్డలు ఎంత పుట్టుకొచ్చాయి. అంటే ఒక ఒక స్పిరిచ్యువల్ టాబ్లెట్ అవ్వచ్చు, ఆత్మ సౌందర్యం అవ్వచ్చు, ధ్యాన మాతృత్వం అవ్వచ్చు. ఇంకా ఎన్ని ఉన్నాయండి. ఎన్ని లెక్కలేనన్ని ఉన్నాయి. వాటి అన్నీ కూడా వర్క్‌షాప్స్ ద్వారా మరి ఎంత చక్కగా జ్ఞానాన్ని పంచుతున్నారు ఈరోజు. అంటే ఎంత చక్కగా ఆయన చూపిచ్చారు అంటే, ఆ యొక్క శాంతి, ఆ స్పష్టత ఆయనలో ఉండే ఆ ఫోకస్‌గా ఆయనను చూస్తేనే చాలు, పత్రిసాని చూస్తేనే చాలు, ఆ కళ్ళల్లో చూసామంటే చాలు క్లారిటీ అన్నమాట. ఆ స్పష్టత. ఆ కళ్ళల్లో ప్రతిబింబించేది, ఆ కళ్ళల్లో కళ్ళల్లో మనం చూస్తుంటే మొత్తం తెరిచిన పుస్తకం. ఇక బుక్కు మనకు అర్థమైపోతదనమాట. అంత అద్భుతంగా ఆయన మనకి చూపిచ్చారు ప్రతీది కూడా. మరి ఈ యొక్క ప్రసంగాలైతే అవ్వనివ్వండి, వర్క్‌షాప్స్ అయితే అవ్వనివ్వండి, ధ్యాన యజ్ఞ ధ్యాన స్వాధ్యాయం అయితే అవ్వని, సజ్జన సాంగత్యం అయితే అవ్వని, ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు ప్రపంచం మనము ఒకటే అంతా ఒకటే అయిపోయి, ఇంకా అక్కడ వాళ్ళు ఇక్కడ, ఇక్కడ వాళ్ళు అక్కడ ఎంతో చక్కగా ఈ జూమ్ మీట్‌ల ద్వారా, ఈ అద్భుతమైన ఈ యొక్క చక్కటి ఈ ఈ యొక్క లింక్స్ ద్వారా మనము పంచుకోగలుగుతున్నాము అంటే, మరి ఆయనతో ప్రయాణమే. ఆయన అందించిన ఆయన జీవితంలో అనేది మనందరం కూడా ఆ యొక్క పాఠశాలలో చేరటం వల్ల, ఆ ప్రతీది కూడా మనం ఆయన యొక్క విద్యార్థులు అవ్వడం వల్ల, ప్రతీది కూడా అన్వేషణ, ఆ సత్యాన్వేషణలో కూడా మనందరం కూడా భాగం అవ్వటం వల్ల, మనమందరం కూడా నిజమైన ఆహ్, విద్యార్థులుగా, నిజమైన పరీక్షల్లో పాస్ అయిన విద్యార్థులుగా ఈరోజు మనము ఉన్నాము. అది అది ఒక గొప్పగా మనం చెప్పుకోవాలి. అంత అద్భుతమైన గురువుగారు మనకి ఈ జీవిత కాలంలో దొరికారు అంటే, మనందరం కూడా గొప్ప ఇక అదృష్టం అనేది ఒక చిన్న మాటనే చెప్పుకోవాలి. ఆయన యొక్క సాధనలో, ఆయన యొక్క లక్ష్యంలో, ఆయన యొక్క ఏదైతే శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్తు ఉన్నారో, ఆ లక్ష్యాల వెంట మనం వెళ్తూ, మనము అనేది ఏదైతే మనము తయారు చేసుకున్నామో, ఈ భూమి మీదకొచ్చిన ప్రతి ఒక్క ప్రణాళికని ఇవన్నీ ఎప్పుడైతే చేస్తున్నామో మన ప్రణాళిక మనకు అర్థమైపోయింది. భూమి మీదకొచ్చిన ప్రణాళిక అర్థమైపోయింది. భూమి మీదకొచ్చిన ప్రణాళిక కోసమే ఈ సాధన చేయమన్నారు. ఇవన్నీ చేస్తుంటే మన ప్రణాళికను ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళిపోతే, మరి మనం ఎంతో అద్భుతాల్ని సృష్టించొచ్చు. మరి, మరి పత్రి సార్‌తో ఉండే ఒక చిన్న అనుభవాలు కూడా ఒక 2 షేర్ చేస్తానండి నేను. అవి ఏంటంటే, ఒక ఇన్నర్ బ్యూటీ హబ్ అని చెప్పేసి నేను ఒక ఒక హాస్పిటల్ దగ్గర ఒక మెడికల్ షాప్ ఎలా ఉంటుందో, మా బ్యూటీ క్లినిక్‌లోని ఒక ఇన్నర్ బ్యూటీ హబ్ అనేది పెట్టడం జరిగింది. ఆ హబ్‌లో ఏముంటుంది అంటే, ఒకవైపు ఆహ్, హ్మ్. లైబ్రరీ ఉంటుంది. ఒకవైపు మ్యూజిక్ ఆహ్, వీణ, వయలిను, తబలా, మృదంగం నేర్పించినది అంతా ఒక గదిలో ఉంటుంది. ఇంకొక దగ్గరేమో వర్క్‌షాప్స్ జరగడానికి రెగ్యులర్‌గా వర్క్‌షాప్స్ అవుతూ ఉంటాయి. ఇంకొక దగ్గర నిత్యం మార్నింగ్ 10-5 మెడిటేషన్ క్లాస్‌లు అవుతూ ఉంటాయి.
ఇలాగా అయిన ఒక అంటే ధ్యానం, జ్ఞానం, కళలు అండ్ ఆహారం ఎలా తీసుకోవాలి అని జరగడానికి అన్నీ అనేటట్టు ఒక హబ్బు పెట్టడం జరిగింది. అది పత్రి సార్ చేతుల మీదుగా అది ఓపెన్ జరిగింది. అది అయినప్పుడు పత్రి సార్ వచ్చి ఒక్క ఇక్కడ 10 నిమిషాల కోసం వచ్చిన ఆయన ఒక గంట సేపు స్పెండ్ చేసి, మీకు మీ గురువే మా మదర్ నా గురువు. మెడిటేషన్ గురువు. అమ్మ ఫస్ట్ వచ్చారు. దాని తర్వాత నేను అమ్మ నేర్పించారు. నాకు కూడా ఆహ్, ఆహ్, అది నా ధ్యాన గురువు నాకు మా మదర్ కాదు. నాకు ధ్యాన గురువు వేరే ఉన్నారు. మీకు ధ్యాన గురువు మీ మదరు అని చెప్పినప్పుడు నాకు నిజంగా ఎంత ఆనందం వేసింది అంటే, పత్రి సార్ ఆ నోటితో అది చెప్పడం వల్ల నిజంగా ఈరోజు అమ్మ కడుపులో నేను పుట్టినందుకు నిజంగా అమ్మకి ప్రణామాలు. అమ్మకి ఎంత చెప్పినా తక్కువే. అమ్మ అందించిన ఈ జ్ఞానం, ఆ సంస్కారం, ఈ జ్ఞాన సంస్కారం అమ్మ ద్వారా అద్భుతమైన గురువు దొరకడం మరి ఈ జన్మకి ఎంత అదృష్టం అంటే కోట్ల ఆస్తి ఉన్నా కూడా ఇంత అదృష్టం అయితే దొరకదు. మరి అలాగే ఒకసారి కలకత్తా వెళ్ళాము పత్రి సార్‌తో. వెళ్ళినప్పుడు అలాంటి ప్లేస్‌లు వెళ్ళినప్పుడే పర్సనల్‌గా మాట్లాడడానికి కూడా దొరుకుతుంది. అందరూ కూర్చున్నారు. నేను కూర్చున్నాను. "మేడం ఏంటి సంగీత సాధన చేస్తున్నారా?" అని అడిగారు. అప్పటికింకా నేను నేర్చుకుంటున్నాను. చేస్తున్నాను సార్ అంటే మోహన రాగం తాలూకు ఆరోహణ, అవరోహణ అడిగారు. నాకు అసలు సరిగ్గా దానికోసం రాదు. మ్యూజిక్ చేసేసాను. సర్టిఫికేట్ వచ్చేసింది గానీ ఆహ్, ఓ అంటే నా రాని పరిస్థితి. ఎందుకంటే అంతా మర్చిపోయాను. ఏదో చదువుకున్నాము, సర్టిఫికేట్ వచ్చేసింది. అందరికీ చెప్పడానికి మ్యూజిక్ అని చెప్పడానికే జరిగింది. అసలైనది ఏదైతే చేశామో అది తెలుసుకోవడానికి ఇందులోకొచ్చాకే కదండీ మనకి ప్రతీదీ కూడా తెలుస్తుంది. అంతకుముందంతా కూడా అజ్ఞాని అనే చెప్పొచ్చు. అయితే ఏది ఒకటి ఒక ఆరోహణ చెప్పండి అని మోహన్ రాగంలో చెప్పారు. చాలా భయపడుతూనే చెప్పడంతో చాలా గట్టిగా గదిమారు. ఆ! మీరు ఏం చేశారు అంటే ఇలా మ్యూజిక్ అని చెప్పడానికి కూడా నేను ఎవరికీ చెప్పేదాన్ని గాదు. ఎందుకంటే నాకు తెలుసు నా యొక్క స్కిల్, నా ఎబిలిటీ ఎంతుందో. అయితే ఆ రోజు నెమ్మదిగా భయంగా చెప్పాను. చెప్తే వెంటనే నాకు ఆరోహణ, అవరోహణ ఒకసారి చెప్పించి, తర్వాత ఎంతో దగ్గరగా తీసుకొని సాధన చేయాలి మేడం. ఎప్పుడు సాధన చేయాలి. మీరు సాధన చేస్తే ప్రతీది కూడా చాలా ఏదైనా ఆ ఎబిలిటీ అనేది, ఆ స్కిల్ అనేది డెవలప్ అవుతుంది. మరి నెక్స్ట్ టైమ్ వచ్చేటప్పుడు మీరు సాధన చేస్తారు కదా! అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఒక్క రోజు కూడా సాధన వదలలేదు. ఆ సాధన తర్వాత ఎన్ని ఊంజల సేవ, తిరుపతి ఊంజల సేవలో పాడగలుగుతున్నాను. తర్వాత అన్ని ధ్యాన మహాచక్రాల్లో పాడగలుగుతున్నాను. ఏ కంట్రీ వెళ్ళినా మొన్న యూకేలో పాడాను, యూరప్‌లో పాడాను, తర్వాత యూఎస్ఏలో పాడాను. ఇప్పుడు వెళ్ళబోతున్నే కంట్రీలో కూడా పాడబోతున్నాను. ఇవన్నీ కూడా ఏంటంటే, నాకొచ్చేసింది నా డిగ్రీ అనేది పెట్టుకుని, చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడి, ఓ అంటే నా రాదు అనుకునేటప్పుడు, ఎప్పుడైతే సాధన ఇలా చెయ్యాలి, సాధనతో ఉండే ఆ వాల్యూ తెలుసుకొని సాధన మొదలుపెట్టిన తర్వాత, ఏ ఇప్పుడు చ ఇప్పుడు ఒక్క పాట పాడినా ఎంత ఆత్మస్థైర్యం ఇప్పుడు చెప్పుకోవడానికి ఒక చిన్న అవకాశం. నేను మ్యూజిక్ చేశాను అని చెప్పడానికి. ఇప్పుడు కూడా నేను మ్యూజిక్ చేసి సర్టిఫికేట్‌లో ఉన్నంత స్థాయి అయితే కాదు. కానీ మనం పాడుకుంటే అంటే ఒక కళలతో ఉండే ఆ యొక్క శక్తి ఎలాగా అనేది తెలుసుకున్నాం. మనం ఎప్పుడైతే సాధన చేస్తే డైరెక్ట్‌గా కాస్మిక్ ఎనర్జీని మనం స్వి స స్వీకరించగలుగుతామో, ఆ యొక్క నేచర్‌తో కనెక్ట్ అవుతాము. ఆ యొక్క ఒక కాస్మిక్ ఎనర్జీని తీసుకోగలుగుతాం. ఇప్పుడు తెలిసిందో రెగ్యులర్‌గా సాధన చేస్తాం. ఎందుకు అంటే సాధన ఇది చేస్తుంటే ధ్యానం చేస్తే ఎంత శక్తి వస్తుందో, కళల్లో సాధన చేసినటప్పుడు కూడా అంతే వస్తుంది. ఇప్పుడు ఎంజాయ్ చేస్తూ చేస్తున్నాం. మరి స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, తర్వాత సాధన ఇవన్నీ గూడా ఎంతో నేర్పించారండి. ఎంత చెప్పినా తక్కువే. మరి మనకి టైం కూడా అయిపోయింది. ఈ యొక్క అద్భుతమైన మన కంప్లీట్ మ్యాన్ మన గురువుగారు అయిన మన పితామహ పత్రిజీ గారికి అనంత వేల కోట్ల ఆత్మ నమస్కారాలు. మరి ఇక్కడున్న ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ యొక్క ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ యొక్క పూర్ణాత్మకి నమస్కరిస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మీరు ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా మీకు అంటే ఇందు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని నాకిచ్చినందుకు చాలా ఆనందం.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నేను అడగగానే ఒప్పుకున్నందుకు. ఎలాంటి సిట్యుయేషన్‌లో మీరు నేను అడిగాను మీరు ఒప్పుకున్నారనేది మనకే తెలుసు. సో, హుహు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎక్సలెంట్ మేడం. చాలా అంటే చాలా చెప్పారు. సో, మీరు మీ ఏమంటారు మీ ఎక్స్‌పీరియన్సెస్‌ని వాటన్నింటిని ఒక లెవెల్ మేడం. ఇంకా మిగతాది చెప్పారు చూడండి. ఒక హబ్ పెట్టాను నేను ఒక మెడిటేషన్ హబ్ అని. అది వేరే లెవెల్ అన్నట్టు. సో, సూపర్బ్ మేడం. హ్యాట్స్ ఆఫ్ మీకు. సో, అండ్ ఒప్పుకోవటం. నాకిది రాదు, హ్మ్. నాకు తెలీదని ఒప్పుకోవటం చాలా ఇగోకి దారి తీస్తుంది. ఒప్పుకోం తొందరగా. నాకి ఇది నాకిది తెలీదని చెప్పడమే ఒప్పుకోం మేడం నిజంగా చెప్పాలంటే. అలాంటిది మీరన్నారు నాకు మ్యూజిక్‌ది సర్టిఫికేట్స్ వచ్చినా కూడా నాకు అంత స్కిల్స్ లేవు. తర్వాతనే నేను నేర్చుకున్నాను అనేది. అది చాలా హ్యాపీ మేడం. యెస్. అది మీ దగ్గర నుంచి మేము నేర్చుకోవాల్సిన విషయం. మీరేదైతే పత్రి గారి దగ్గర నుంచి మీరు నేర్చుకున్నారో, తెలీదు అని చెప్పేసి ఆయన ఎలాగైతే నేర్పించారో, సో, మీ దగ్గర నుంచి మేము నేర్చుకోవాల్సిన విషయం. ఉన్నది రైట్. ఉన్నట్టుగా చెప్పటం. అదే సత్యం అందరికీ అవుతుంది. తెలిసిందే ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటున్నాం. ఎందుకంటే ఆయన అండర్‌లో, ఆయన అడుగుజాడల్లో ఉన్నామంటే ప్రతి ఒక్కళ్ళకి ప్రతీదీ తెలిసిందే. మనం గుర్తు తెచ్చుకుంటున్నాం అంతే. అంతే. ఒక్క నిమిషంలో ఒక్కటి లాస్ట్ 2 ఇయర్స్ క్రితం నాకొక పెద్ద మెడికల్ ఛాలెంజ్ వచ్చినేటప్పుడు గురువుగారు ఇచ్చిన ఒక 4 అంటే చాలా ఉన్నాయి. ఆ 4 నేను ఒక పెద్ద మూలికల్లాగా యూజ్ చేశాను. అవేర్‌నెస్, సాక్షిభూతంగా ఉండడం, యాజ్ ఇట్ ఈజ్ యాక్సెప్టెన్సీ, వెయిట్ చేయటం. హ్మ్. ఈ 4 ఒక సంవత్సరం కాలం నేను మంచం మీద ఉండేటప్పుడు ఈ 4ని అది ఒక మూలికల్లాగా, ఒక బ్రహ్మాస్త్రాల్లాగా, ఒక యొక్క అంటే ఒక సంజీవిని పర్వతం మీద నుంచి హనుమంతుడు తీసుకొచ్చి ఆ సంజీవిని ఇస్తే అది ఎంత అద్భుతంగా పనిచేసిందో అవి మాత్రమే నేను యూజ్ చేసి ఈరోజు మళ్ళీ ఇలాగా మనందరి ముందు, మీ ముందు, మన యొక్క ప్రపంచంలో ఈరోజు నేను ఇలా ఉండగలుగుతున్నాను అంటే, ఆ యొక్క 4 అనేది చెప్పుకుంటున్నాను సాధన కోసమే గానీ, ఎన్నెన్నో అవన్నీ కూడా లోపల జీర్ణించుకుపోయాయి. ఆయన యొక్క ప్రతి ఒక్క నడక, నడవడిక. ఇది. థాంక్ యూ. సూపర్బ్ మేడం. సూపర్బ్. అందుకే మీరు పక్కన మంచిగా పెట్టుకున్నారు. ఇన్నర్ బ్యూటీ అనేది క్యాప్షన్ చాలా బావుంది మేడం అది. చాలా నచ్చింది. యెస్. ఒక బ్యూటీషియన్ అయ్యుండి మళ్ళీ మీరు దాన్ని కూడా ఇలా ఉపయోగించుకోవటం. వచ్చిన వారికి చెప్పటం అనేది సూపర్బ్ మేడం. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్. సో యాహ్! ఫ్రెండ్స్ మేడం గారితో ఎవరైనా ఏదైనా మాట్లాడతారా? మేడం మళ్ళీ వెళ్ళిపోతారు అందుకోసమని న అడుగుతున్నాను. నమస్తే. రమణి మేడం నమస్తే. నమస్తే రెండోసారి అండి. వింటున్నాను. యెస్. రెండోసారి వింటున్నా మీ క్లాస్ చాలా బాగుంది మేడం. మీరు అవును బుక్ సార్. రాసారు గదా! ఆ బుక్ పేరేంటంటే ఇన్ ఫస్ట్‌ది 'ఇన్నర్ బ్యూటీ' అండి. రెండోది 'మరో మలుపు' నిన్నే ప్రింటింగ్‌కి వెళ్ళింది. అంతకుముందు 'ఆత్మ సౌందర్యం' 3 బుక్స్ రాయడం జరిగింది. చాలా బాగుంది మేడం. ఎవరైనా బ్యూటీషియన్ అయ్యండి ఫోకస్ అలా పెట్టుకుంటారు. మీరు క్రియేటివ్‌గా ఇలా మెడిటేషన్ హబ్బే పెట్టేసారంటే అసలు మీ హుహు. క్రియేటివిటీకి హాట్స్ ఆఫ్. థాంక్ యూ. ఓకే అండి. సూపర్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. యాహ్! సో థాంక్ యూ ఫ్రెండ్స్ అండి. వీక్షించారు కదూ! మరెలాంటి మార్పులు వారి జీవితంలో వారు తెచ్చుకున్నారు. సో ఫస్ట్ నేను చెప్పిన విధంగా మరి ఇన్నర్‌గా చేంజెస్ వస్తేనే మరి హ్యూజ్ ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుంది మనకు ధ్యానం ద్వారా. మరెలాంటి మార్పు వారు తెచ్చుకున్నారు. వారి జీవితాన్ని ఎలా మలుచుకున్నారు. సో చాలా చక్కగా వివరించారు. ఖచ్చితంగా ధైర్యంగా ఉండాలి. సో ఇవన్నీ వివరించి చెప్పారు మేడం. సూపర్బ్ మేడం. ఎక్సలెంట్ అది. ఆ! ఏ దానికైనా సరే అవేర్‌నెస్‌తో ఉండటం, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్టెన్సీతో ఉండటం, కాస్త ఓర్పుగా ఉండటం. తప్పకుండా మన జీవితంలో మంచి రోజులనేవి వస్తాయి. ఉంటాయి ఆల్రెడీ. అవి మనకి కనిపిచ్చవు. బట్ ఇవన్నీ మబ్బులు చేరుకున్నాయి కాబట్టి కనిపిచ్చవు ఫ్రెండ్స్. ఆ మబ్బుల్ని మొత్తం తొలగించేది ఈ ధ్యానం. సో, ఈ మార్గాన్ని చూపించిన గురువు గారికి ఒక్కసారి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, మరి మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం. మరి బాన్సువాడ నుంచి సిద్ధంగా ఉన్నారు. మరి అంజయ్ గారు. సో, సార్ వెల్కమ్ సార్ మీకు 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఈ కార్యక్రమానికి వెల్కమ్. థాంక్ యూ సార్. థాంక్ యూ. ఓవర్ టు యూ. మేడం నాకు ఇంకొక క్లాస్ ఉంది. నేను లీవ్ అవుతాను. యాహ్! మేడం. డన్. థాంక్ యూ. థాంక్ యూ మేడం. థాంక్ యూ యెస్ సో మేడం. మచ్. బాయ్ మేడం. థాంక్ యూ సో మచ్.
అందరికీ నమస్కారం. నా పేరు అంజయ్య. మాది నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ. పత్రిజ్ గారి జన్మస్థలం బోధన్‌కి దగ్గరలో ఉంటుంది. 30 కిలోమీటర్స్. నాకు 2004లో ధ్యాన పరిచయం అయింది మా ఫ్రెండ్ శ్రీనివాస్, బంతి అండ్ సంతోష్ ద్వారా. నేను డిగ్రీ చదువుకునే టైంలో. సో ధ్యానం తెలుసుకున్నాను కానీ కంప్లీట్‌గా సాధన ఎలా చేయాలి ఏంటిదనేది నాకు 3 ఇయర్స్ పట్టింది. కంప్లీట్‌గా సాధనలో నిమగ్నం కావడానికి, సాధన యొక్క పట్టు రావడానికి, మరి కొన్ని బుక్స్ చదవడానికి. ఎందుకంటే 2004 సంవత్సరం అంటే అప్పుడప్పుడే ప్రారంభమైనటువంటి ధ్యానాన్ని ఎవరు కూడా మా చుట్టుపక్కల ఎవరు లేరు. ఫ్రెండ్స్ ఏమో ధ్యానం నేర్పించిన వాళ్ళు మా ఊర్లో ధ్యానం నేర్పించారు. కానీ వాళ్ళు ఇంజినీరింగ్ వేరే పనుల పైన ఇంకో ఫ్రెండ్ హైదరాబాద్లో ఉండడం వల్ల నాకు ధ్యానానికి ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమన్నా తెలియజేసే వాళ్ళు ఎవరు లేకుండే. 2007లో పత్రిజ్ గారి జన్మస్థలం అయినటువంటి బోధన్ శంకర్ నగర్లో వాళ్ళ ఇల్లు మళ్ళీ తీసుకోవడం జరిగింది. అక్కడే నా సాధనకి మెయిన్ బీజం పడింది. నేను 41 డేస్ 30 కిలోమీటర్స్ డైలీ అప్ అండ్ డౌన్ చేస్తూ 41 డేస్ నైట్ 6:00, 7:00 వెళ్ళి మళ్ళీ మార్నింగ్ వచ్చేవాడిని. నైట్ మొత్తం మెడిటేషన్ చేసేవాడిని. ఎందుకంటే మన లైఫ్‌లో ఒక ఎన్లైట్‌మెంట్, ఒక జ్ఞానోదయం పొందినటువంటి గురువు ఇంతవరకు ఎవరు కూడా మనకు ఇలాంటి బోధించలేరు. ఎందుకంటే ఎన్నో పూజలు, వ్రతాలు, స్వామిమాలలు ఇవన్నీ చూస్తూ ఉన్నాం. కానీ మనము మన లైఫ్‌లో ఈ ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, దీని ద్వారా ఆత్మజ్ఞానం పొందొచ్చు. నేను దేహం కాదు, నేను ఆత్మను. ఈ ఆత్మ గురించి తెలుసుకోవడానికి శ్వాస మీద ధ్యాసే అసలైన ధ్యానం. ఇవన్నీ కొత్త పదాలు వింటున్నాం. విన్న తర్వాత వీటి గురించి సాధన చేస్తున్నప్పుడు మన ఫిజికల్ బాడీ నుంచి హాస్టల్ బాడీ రిలీజ్ అవుతున్నప్పుడు ఇది ఎక్కడికి పోతుంది, ఏంటిది? నేను మొదట్లో మరణం లేని మీరు పుస్తకాలు కానీ, ఆత్మానం కానీ, సాక్షి సాధన కానీ, ఏంజిల్స్ పుస్తకాలు కానీ ఇవి చదివేటప్పుడు అర్థమయ్యేటి కాదు. ఎప్పుడైతే పత్రిజీ జన్మస్థలం బోధన్ శంకర్ నగర్లో ఇల్లు తీసుకున్న తర్వాత అక్కడ రెగ్యులర్‌గా వచ్చే కొంతమంది మాస్టర్స్ వల్ల నాకు కొంచెం సబ్జెక్ట్ అర్థమయ్యేది. ఒక్కోసారి సాధన చేస్తున్నప్పుడు ఫిజికల్ బాడీ నుంచి హాస్టల్ బాడీ రిలీజ్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికెక్కడికి వెళ్తుంది? కొంత భయమేసేది. దీని గురించి క్లారిఫై చేసే మాస్టర్లు అప్పుడప్పుడే రావడం వల్ల సాధన బాగా కుదిరేది. ఎందుకంటే పత్రిజీ జన్మస్థలం అంటే ఎంతో శక్తివంతమైన ఇల్లు. అది ట్రస్ట్‌గా చేసి వాళ్ళ అమ్మగారి పేరు మీద సావిత్రిదేవి పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ బోధన్ శంకర్ నగర్ అని అక్కడ ట్రస్ట్ ఏర్పాటు చేసి అక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అప్పటి నుంచి నేను ఎక్కువగా సాధన చేయడం, ఎక్కువ మంది మాస్టర్ల యొక్క అంటే సాధన చేసి సాధనలో ఎంతో అనుభవం పొందిన మాస్టర్లు సజ్జన సాంగత్యం చేయడం వల్ల నాకెంతో సబ్జెక్ట్ అర్థమైంది. తర్వాత మా ఊర్లో 2007లో నేను కూడా ఒక సెంటర్ పెట్టడం జరిగింది. దాని పేరు సర్వాత్మ పిరమిడ్ ధ్యాన కేంద్రం. ఎందుకంటే ఎంతోమంది మనం చిన్నప్పటి నుంచి మన చుట్టూ ఎన్నో గుళ్ళు చూస్తుంటాం. ఎంతో మందిని చూస్తుంటాం. బ్రాహ్మణ్స్ ఉంటారు. వాళ్ళ బ్రహ్మజ్ఞానం తెలుసు. ఇది ధ్యానం చేయాలా, ఇది దేవుని గురించి ఇలా ఉంటది, స్వాధ్యాయం ఉంటది, భగవద్గీత ఉంటది. కానీ ఎవరు కూడా నువ్వు ఈ స్థాయికి వెళ్ళాలి, ఈ స్థాయికి వెళ్ళినప్పుడు నువ్వు నీ ఆత్మ యొక్క దర్శనం చేసుకుంటావని ఇప్పటి వరకు కూడా ఏ బ్రాహ్మణులు గాని, ఏ వేదాలు తెలిసిన వాళ్ళు, ఏ పండితం తెలిసిన వాళ్ళు, ఎంతో ఆధ్యాత్మికం తెలిసిన వాళ్ళు ఇంత క్లియర్‌గా పత్రిజీ సార్ చెప్పినటువంటి ఈ క్లియర్‌గా శ్వాస మీద ధ్యాస ద్వారా మాత్రమే నువ్వు ఆత్మజ్ఞానం పొందగలవని ఏ గురువు కూడా చెప్పలేరు. ఎవరు కూడా సమాజంలో బోధించలేరు. ఇంత ఈజీ మెథడ్ నీ లైఫ్‌లో నువ్వు ఎందుకోసం వచ్చినావు, నీ డిజైన్ ఏంటిది, నీ పర్పస్ ఏంటిది, అది తెలుసుకోవాలంటే ఓన్లీ శ్వాస మీద ధ్యాస అని చెప్పి ప్రపంచానికి ఒకే కంఠంగా వివరించినటువంటి గురువుగారు బ్రహ్మర్షి పత్రిజ్ గారు. ఎందుకంటే నేను ఆయన జన్మస్థలంలో ఉన్న తర్వాత ఆయన యొక్క గొప్పతనం కానీ, వాళ్ళ ఫ్యామిలీ గొప్పతనం కానీ ఒక పుస్తకం ఎన్లైట్మెంట్ పుస్తకం కానీ, ఇంకా కంప్లీట్ మ్యాన్ పుస్తకం కానీ, ఆ పుస్తకం చదివిన తర్వాతనే పత్రిజ్ గారి యొక్క జీవిత చరిత్ర తెలుసుకున్న తర్వాత నాకు ఆయన అంటే ఏంటిది, ఆయన ఎందుకు ఉద్యోగాన్ని త్యాగం చేశారు, ఒక ఐఏఎస్ క్యాడర్ ఉన్న వ్యక్తి కూడా మంచి ఉద్యోగంని వదిలేసి ఒక ధ్యానం గురించి ఎందుకు ఇంత ప్రయత్నం చేస్తున్నాడు, ఎందుకు ఇంత తపన పడుతున్నాడు, ఈయన యొక్క దీని యొక్క లక్ష్యం ఏంటిదని
కొన్ని పుస్తకాలు పత్రిజీ గురించి చదివిన తర్వాతనే నాకు అర్థమైంది. ఎందుకంటే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క మాయలో చిక్కుకుంటాడు. ఇప్పుడు చెరువులో ఉన్న చేప వేటగాడికి దొరకాలి అంటే గాలంకు ఎర వేస్తాడు. ఎర వేసినప్పుడు ఆ ఎర కోసం చేప ఏంటిదంటే ఆ ఎరకు గాలంకు కట్టినటువంటి ఎరకు ఆశపడి చేప చిక్కుకొని తన జీవితాన్ని ముగింపు చేసుకుంటది. అట్లాగే మనిషి కూడా వచ్చినటువంటి పర్పస్ యొక్క మాయ ప్రపంచంలో పడి తన జీవితాన్ని ముగింపు చేసుకుంటాడు. ఎప్పుడైతే ఈ శ్వాస మీద ధ్యానం అనేది ఎంత బుద్ధుడు చెప్పినటువంటి ఈ ధ్యానాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది గురువులకు, ఎంతో మంది రాజులకు, రారాజులకు ఒక గొప్ప జ్ఞానిగా తయారు చేశాడు బుద్ధుడు. అలాగే పత్రిజీ కూడా తను తెలుసుకున్న ఈ మహాజ్ఞానాన్ని ప్రతి మనిషికి చేరాలి. అందులో ఈ భూమి మీద దీనికోసం రెడీగా, అంటే కృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో, ఎంతో మంది ఈ భూమండలం మీద ఉన్న నన్ను చేరుకునే వాళ్ళు మాత్రం ఒక 1% మాత్రమే ఉంటారని. అలాగే పత్రిజీ చెప్పినటువంటి మహాజ్ఞానాన్ని ప్రపంచమంతా తెలియజేయాలి. దీనికోసం తపన ఉన్నవాడు పట్టుకున్నప్పుడు మాత్రమే దీని యొక్క జ్ఞానాన్ని ఇంకా ప్రపంచమంతా బోధిస్తాడు. కాబట్టి దీని గురించి ఈజీగా ప్రజలకు ఏ విధంగా అంటే అతి సులువైన మార్గంని తీసుకెళ్ళండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ ఆధ్యాత్మిక, నేను నిన్న రీసెంట్గా మా ఊరు నుంచి వేరే ఊరు నుంచి మా ఊరు వచ్చేటప్పుడు కొన్ని శ్రావణ మాసంలో కొన్ని గుళ్ళ దగ్గర చూస్తున్నప్పుడు ఎంతమంది గుడిల దగ్గర లైన్ కట్టి ఆ దేవుణ్ణి వేడుకుంటున్నారంటే ఆ కుటుంబంలో ఉన్న సమస్యలు కానీ, ఆయనకున్న సమస్యలు కానీ, ఆయన ఆర్థిక సమస్యలు కానీ, శరీర అనారోగ్య సమస్యలు కానీ, ఇబ్బందులు కానీ, ఎన్నో రకాలుగా ఉన్నటువంటి ఇబ్బందులను ఏమీ మాట్లాడని ఒక విగ్రహం గుడి దగ్గర లైన్లో నిలబడి గంటలు గంటలు నిలబడి స్మరించుకుంటూ నిలబడుతున్నారంటే అసలైన జ్ఞానాన్ని తెలిసి కూడా ఎంతో మంది అజ్ఞానంగా ఉన్నటువంటి వాటి వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ఇలాంటి మహాజ్ఞానాన్ని మనం ప్రజలకు తెలియజేయకపోతే ఎక్కడ ఏమి మాట్లాడని, శిలలే కానీ శివుడు కాడు అంటే ఎన్ని గుళ్ళ దగ్గర ఎంతమంది భక్తులు ఎందుకుంటున్నారు? వాళ్ళకి అజ్ఞానం వల్ల, అంటే జ్ఞానం లేకపోవడం వల్ల. జ్ఞానం ఎందుకు లేదంటే ధ్యానం చేయకపోవడం వల్ల, ధ్యానం చెప్పినా కూడా అర్థం చేసుకోకపోవడం వల్ల. కాబట్టి ఇలాంటి ఈజీ ధ్యానాన్ని అందజేయడం వల్ల, జ్ఞానం రావడం వల్ల నేను దేహం కాదు, నేను కూడా దైవాన్నే అని అర్థం చేసుకొని నేను కర్మ సిద్ధాంతం ప్రకారమే నా జీవన విధానం ఉన్నదని ఎప్పుడైతే తెలుస్తాడో ఏ గుళ్ళ దగ్గరికి కూడా వెళ్ళాడు. వెళ్ళినా కూడా ధ్యానం చేసుకోవడానికి వెళ్తాడు కానీ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్ళాడు. మీరు కావాలంటే నేను ఎందుకంటే ప్రాపంచికం వైపు ఎక్కువగా చూస్తుంటాను, బయట వైపు ఏ మనిషి ఎక్కడ ఆకర్షితుడు అవుతున్నాడు, ఏ మనిషి ఈ విధంగా ఎందుకుంటున్నాడు, ఎందుకు తన లైఫ్ను ఆ విధంగానే మలుచుకుంటున్నాడు అనే దాన్ని బాగా రీసెర్చ్ చేస్తున్నప్పుడు నేను కూడా గత 21 years బ్యాక్ ఈ శ్రావణం లాంటి టైంలోనే బాగా ధ్యానం చేసి శాకాహారిగా మారిన సమయం ఈ 1 month శ్రావణ మాసం అనేది. ఎందుకంటే మాంసాహారం తిన్న వాళ్ళకి చాలా మందికి ఈ శ్రావణం ఒక నెల అనేది ఏంటిదంటే శాకాహారిగా నేను మారాను. నెల రోజులు మంచిగా సాధన చేసి, ఓహో ఈ సాధనకి శాకాహారమే సరైన ఆహారం. సార్ ఒకటే చెప్పారు, ధ్యానం చేయాలి, సరైన ఆహారం తీసుకోవాలి, స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి, చివరిగా సేవ చేయాలని. నేను నా జీవితంలో చిన్నగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈరోజు నేను ఎన్ని రకాలుగా అంటే ఒక నిజామాబాద్ జిల్లానే కాదు, ఎన్నో జిల్లాలు తిరిగాను, ఎన్నో రాష్ట్రాలు తిరిగాను, ఎన్నో రకాలుగా ప్రచారం చేశాను. పిరమిడ్ సొసైటీలో ఎన్ని రకాలుగా పత్రిజీ ఎన్ని విధాలుగా వింగులను తయారు చేశాడో అన్ని రకాల వింగులలో అందరి దగ్గర నేను పనిచేసిన వాడిని. ఎందుకంటే ఈ పత్రిజీ చెప్పినటువంటి మహాజ్ఞానం ద్వారా ఒక్కొక్కరు ఒక్కొక్క దాని ద్వారా ధ్యానాన్ని పట్టుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక మనిషి కంప్లీట్ గా మ్యాన్ గా తయారు కావడం సార్ స్ట్రక్ అయినట్లుగా ఉన్నారు. Yes, sir. Recording in progress. సార్ ఓకేనా మీకు? ఓకే. Yeah. ఒక మనిషి వినిపిస్తుందా మేడం? ఎస్ సార్, వినిపిస్తుంది సార్. ఓకే. ఒక మనిషి మహాజ్ఞానిగా తయారు కావడానికి ఎన్నో జన్మల నుంచి
తాను తెలుసుకున్న ఈ జ్ఞానాన్ని చివరిగా మానవ జన్మగా అవతారం ఎత్తిన తర్వాత తాను కూడా దైవం అని తెలుసుకోవడానికి ఏకైక మార్గం. ఎందుకంటే సారు రకరకాల ప్రాంతాలలో ఎన్నో ధ్యాన యజ్ఞాలు, నా ఫస్ట్ ధ్యాన మహాయజ్ఞము 2007 అరుణాచలం, 2008 బెంగళూరు, 2009 శ్రీశైలం, 2010 అమరావతి, 2011 వైజాగ్, 2012 నుంచి కడతాల్. ఎందుకంటే నేను వెళ్ళిన తర్వాత ఇన్ని ఆధ్యాత్మిక సంస్థలలో పత్రిజీ సార్ ఎందుకు ఈ యజ్ఞాలు పెట్టాడు అంటే, ఎంతో మంది వాళ్ళ కష్టాలకు బాధలకి ఎన్నో దైవ క్షేత్రాలను దర్శిస్తూ ఉంటారు. అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఈ ధ్యానాన్ని నేర్చుకోవాలి. ఎన్నో ఆధ్యాత్మిక పెద్ద పెద్ద తిరుపతి కానీ, తిరుమల కానీ, షిరిడి కానీ ఇలాంటి ఆధ్యాత్మిక కేంద్రాలలో పత్రిజీ సారు ఎన్నో యజ్ఞాలు పెట్టాడు. ఆ యజ్ఞాల ద్వారా కూడా, పాంప్లెట్ పంచడం ద్వారా కూడా ఎంతో మంది ఆ దైవాన్ని దర్శించుకోవడానికి, గుళ్ళకు దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా ధ్యానం నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆ దైవం ఆ ప్రాంతంలో కొంత పాజిటివ్ గా ఉంటుంది, మనిషి యొక్క ఆలోచన పాజిటివ్ గా ఉంటుందని ఆ యజ్ఞాలు పెట్టడము. మరి యజ్ఞాల యొక్క సారాంశము గ్రూప్ మెడిటేషన్ ద్వారా కూడా, ఎక్కువ ఎనర్జీ ద్వారా కూడా తను ఎక్కువ శక్తిని తీసుకొని, ఎందుకంటే మనము ఒక చిన్న ధ్యానమే అనుకుంటున్నాం కానీ ఆ ధ్యానమే జీవితం అవుతుందని వాళ్ళకు అప్పటి వరకు తెలియదు. ఎందుకంటే మాకు అందిన టైంలో మాకు ఇలాంటి వీడియోస్ కానీ, ఇలా ప్రొజెక్టర్ ద్వారా కానీ, కంప్యూటర్ సిస్టమ్ ద్వారా కానీ చూపెట్టే వాళ్ళు ఎవరు లేరు. ఖాళీ ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, కళ్ళు రెండు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడితే మనకు నిద్రలో తీసుకునే ప్రాణశక్తి వస్తుంది, అదే మన ఆత్మశక్తి అని ఇలా చెప్పిన వాళ్ళు ఉన్నారు కానీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు లేరు. 2005లోనో 2006లోనో స్పిరిచువల్ రియాలిటీ చూశాను నేను ఇంగ్లీష్ లో. దాన్ని మా ఫ్రెండ్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తే కొన్ని పదాలు అర్థం చేసుకొని బుక్ నోటు ద్వారా చేసుకొని అప్పుడు నేను కూడా చెప్పడం మొదలు పెట్టాను. ఎందుకంటే ధ్యానం చాలా గొప్పది. ఎందుకంటే పత్రిజీ సారు తన జీవితాన్ని, అంటే ఒక మనిషి యొక్క జీవితాన్ని అంకితం చేసి ఇదే ఫైనల్ స్టేట్మెంట్ అని తన సాహసం చేసినప్పుడు మొదట్లో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు. ఈ రోజు ద కంప్లీట్ మ్యాన్ అనే ఈ క్యాప్షన్ మీద ఒక జూమ్ క్లాస్ నడుస్తుందంటే ఇంతటి ఈ జూమ్ ద్వారా ఎంతమంది కంప్లీట్ మ్యాన్ బయటకు వస్తారనేది చూడండి. ఎందుకంటే లైఫ్ మామూలుగా జీవితం జన్మ తీసుకుంటుండొచ్చు, ఒక మామూలుగా సామాన్యంగా తీసుకుంటుండొచ్చు, ఒక ఉన్నతంగా తీసుకుంటుండొచ్చు, ఒక గొప్ప మతంలో తీసుకుంటుండొచ్చు, గొప్ప కులంలో తీసుకుంటుండొచ్చు. కానీ వాడి యొక్క పర్పస్ ఏంటిదంటే తనను తాను తెలుసుకోవడానికి ఎప్పుడైతే డిసైడ్ చేసుకుంటాడో ఇవన్నీ సమాజానికి ఒక ఆన్సర్ ఇస్తాడు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, అదే ఆత్మజ్ఞానం అని చివరి స్టేట్మెంట్ ఇస్తాడు. ఎందుకంటే సమాజంలో ఇప్పుడున్న ప్రాధాన్యత డబ్బు, మతము, కులము, రాజకీయ పలుకుబడి ఇవన్నీ సమాజంలో గమనిస్తున్నప్పుడు ఇవన్నిటిని డామినేషన్ చేసేదంటే ఆత్మజ్ఞానం ఒకటి. ఎందుకంటే నువ్వు అక్కడ ఒకటే బోధిస్తావు, ధ్యానం చేస్తే మానసికంగా ప్రశాంతంగా ఉంటావు, ఆరోగ్యంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వాలు చేపట్టే ప్రతి ప్రాజెక్టుకి ధ్యానం యొక్క గొప్పతనమే ఉంది. ఎందుకంటే ఒక ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం అనేది హెల్త్ డిపార్ట్మెంట్, ఒక ధ్యానం ద్వారా ఎలాంటి నేరాలు చేయడు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, న్యాయ వ్యవస్థ కానీ. ఒక ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటుందంటే శాకాహారం హెల్త్ డిపార్ట్మెంట్, ఫుడ్ కార్పొరేషన్. అంటే అన్ని యొక్క డిపార్ట్మెంట్లను ఈక్వల్ టు ధ్యానమే నిర్ణయిస్తుంది, పిరమిడ్ శక్తి నిర్ణయిస్తుంది, శాకాహారం నిర్ణయిస్తుంది. అంటే మనం చేసే ఫ్రీ సర్వీస్ ద్వారా ఎన్ని ప్రభుత్వాలను మనం నడిపిస్తున్నాం చూడండి. అందుకోసమే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఎందుకు పెట్టారంటే ఇవన్నీ గ్రామాన ప్రచారం చేసుకుంటూ మనము ఎన్ని గ్రామాలలో, కాలేజ్లలో ఇంటింట ధ్యాన కార్యక్రమాలు పెట్టడం వల్ల ఏమవుతుందంటే రాబోయే రోజుల్లో పిరమిడ్ పార్టీని కూడా ప్రజలు స్వాగతించి పిరమిడ్ మాస్టర్లను కూడా ఎన్నుకునే అవకాశం ఉందని పత్రిజీ సారు 2019లోనే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా స్థాపించిండు. నేను 2009లో పిరమిడ్ పార్టీ నుంచి కూడా పనిచేశాను. 2014లో పిరమిడ్ పార్టీ నుంచి ఎమ్మెల్యే కూడా పోటీ చేశాను, మా బాన్స్వాడ, ఆర్మూరు. 2018లో కూడా పిరమిడ్ పార్టీ నుంచి పోటీ చేశాను. 2019లో ఎంపీగా కూడా పోటీ చేశాను. అంటే పత్రిజీ సార్ ఎన్ని వింగులుగా తయారు చేశాడో పిరమిడ్ సొసైటీని, అన్ని వింగుల యొక్క విభాగాలలో నేను అన్ని రకాలుగా తెలుసుకున్నా ఉన్నాను. ఇప్పుడు ఎన్ని వింగులలో, ఇప్పుడు వెంకట్ గారు పత్రిజీ ఫిలిమ్స్ గురించి ఏ విధంగా అయితే తపన పడుతున్నారు తన లైఫ్ స్టోరీని, కొంతమంది ధ్యాన విద్యార్థి అని, ధ్యాన జగత్ అని, ధ్యానాంధ్రప్రదేశ్ అని, స్పిరిచువల్ ఇండియా, స్పిరిచువల్ సైన్స్ అండ్ ఇప్పుడు నడుస్తున్నటువంటి గుడాకేష్ అని ఎంతమంది మాస్టర్లు ఎన్ని రకాలుగా
విభాగాలుగా చేసేసుకున్నారో అందరితో నేను పనిచేసిన వాళ్ళు ఉన్నాను, అందరితోనే అనుభవాలు ఉన్న వాళ్ళు ఉన్నాయి. కానీ చివరిగా ఏంటిదంటే మనల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి, మనల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అటు పత్రిజీ ఇప్పుడు ఎన్ని రకాలుగా ఏం చెప్పినా శ్వాస మీద ధ్యాస ఒకటే నీ జీవితానికి మూల సిద్ధాంతము. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఎన్ని రకాలుగా నువ్వు ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంత ఉద్యోగం చేసినా, ఏం చేసినా రోజులో కనీసము 5, 6, 7, 8 గంటలు సాధన కోసం నిర్ణయం తీసుకో. ఎందుకంటే మనం మిగిలిన వాటిపైన మనం పరిగెత్తుకుంటూ సాధన మనం మర్చిపోయినా, స్వాధ్యాయం మర్చిపోయినా, సజ్జన సంగతి మర్చిపోయినా ఈ జీవితానికి అర్థం పర్థం ఉండదు. కాబట్టి నేను ఎన్నో రకాలుగా ఎంతో మంది వెనుక పడినా కూడా చివరికి నేను తెలుసుకున్నది ఏంటిదంటే సాధన ఖచ్చితంగా చేయాల్సిందే. మన సాధన మనల్ని డెవలప్ చేస్తుంది, మన సాధన మన నిర్ణయాలు తీసుకుంటుంది, మన సాధన మనకు సరైన సమయాన్ని కేటాయిస్తుంది. లేదు అంటే సరైన సాధన లేకపోతే రకరకాలుగా మనం వెళ్ళిపోతాం. ఎందుకంటే పత్రిజీ సారు ఎన్ని ఆధ్యాత్మిక సంస్థలకు వెళ్ళి అన్ని ఆధ్యాత్మిక సంస్థలు చూసినా తులసీదళంలో రాసినటువంటి, ఎందుకంటే నేను చదువుకున్నటువంటి పుస్తకాలు కానీ సిలబస్ కానీ కూడా నేను అంత చదవలేదు. పత్రిజీ సార్ పుస్తకాలు ఇచ్చిన తర్వాత ఆయన పుస్తకాలు బేసిక్ గా ఒక్కొక్క పుస్తకం 5 నుంచి 10 సార్లు చదివాను నేను. చిన్న పుస్తకాలు, ఆ రోజుల్లో 5 రూపాయల పుస్తకాలు, ప్యాకెట్లు పెట్టుకునే పుస్తకాలు, చిన్న పుస్తకాలు 1కి 10 సార్లు చదివేవాడిని. ఎందుకంటే నీ జీవితాన్ని కంప్లీట్ గా నువ్వు దేహం కాదు నువ్వు ఆత్మవు అనే సెంటెన్స్ ఉంది చూడండి. మనము బ్రాహ్మణులు నేను చేస్తున్నటువంటి కర్మన అనే కొన్ని ప్రమాణాలు చేపిస్తారు గుళ్ళల్లో. ధ్యానం ఉంటుంది, కర్మ ఉంటుంది, ఆత్మజ్ఞానం ఉంటుంది. కానీ అందులో ఒక్క సెంటెన్స్ అన్న వివరిస్తారా వాళ్ళు? ఒక్క పదమైన వివరిస్తారా? నువ్వు ఈ జన్మలో చేసే కర్మ మొత్తము నీకే చెందుతుంది, నువ్వు దేహం కదా నువ్వు ఆత్మని ఎవ్వరు కూడా ఈ బ్రహ్మ జ్ఞానాన్ని బోధించరు. ఎందుకంటే పత్రిజీ వచ్చిన తర్వాతనే ఈ భూమి మీద ధ్యానం అనే పదానికి క్లియర్ గా కంప్లీట్ గా దాని యొక్క అర్థం ఇచ్చినటువంటి మహా గొప్ప గురువు బ్రహ్మర్షి పత్రిజీ గారు. ఆయన తర్వాత అందరూ అద్భుతంగా బోధిస్తున్న వాళ్ళు పిరమిడ్ సొసైటీలో ఉన్నారు. ఎందుకంటే చిన్న వాటికి, చిన్న ప్రాబ్లమ్స్ కి, చిన్న సమస్యలకి జీవితాన్ని పెద్దగా ఆలోచించకూడదు. ఎందుకంటే నువ్వు కంప్లీట్ గా ఒక 3 గంటలు సాధన చేసావంటే నువ్వు కంప్లీట్ గా నీ డిసిషన్ నీ చేతిలో ఉంటుంది. ఎందుకంటే మనం పెద్ద ప్రాజెక్టులు పట్టుకుంటాం కానీ చిన్న విషయాల పైన మనం ఎంత స్ట్రగుల్ పడతామో మనకు తెలిసిపోతూ ఉంటది. ఎందుకంటే ఒక్క చిన్న విషయం పైన ఎంతో మతిమరపు వచ్చేస్తుంది. ఎందుకంటే సరైన సాధన లేనప్పుడు. ఇప్పుడు మనం నిద్రపోయేటప్పుడు ఎంత ప్రశాంతంగా నిద్రపోతామో సాధన చేసినప్పుడు కూడా అంత ప్రశాంతంగా సాధన చేయాలి. రకరకాలుగా ఏది పడితే అది సంగీతాలుగా పెట్టుకొని మన మనస్సుని ఆ సంగీతం నుంచి దాటకుండా చేసుకోకూడదు. ప్రశాంతంగా ఎలాంటి చడి చప్పుడు లేకుండా, ఎలాంటి సంగీతం లేకుండా ప్రశాంతంగా నువ్వు ఎప్పుడైతే సాధన చేసుకుంటావో సరైన విధంగా నువ్వు ధ్యానంలోకి వెళ్ళిపోతావు. లేదు అంటే మళ్ళీ నువ్వు ఎంత సాధన చేసినా, ధ్యానంలో నుంచి బయటకు వచ్చినా నీ గతం యొక్క ఆలోచనలు మళ్ళీ నీ ముందరికి వస్తుంటాయి. కాబట్టి సరైన సాధన పత్రిజీ సార్ సంగీతం చేపిస్తూ కూడా శ్వాస మీద ధ్యాస పెట్టురు అన్నారు కానీ సంగీతం పైన ధ్యాస పెట్టమని ఏ రోజు చెప్పలేదు. కాబట్టి తెలుసుకోండి, ఇది ఎందుకంటే మనకు పత్రిజీ సార్ పెట్టినటువంటి పరీక్ష. నువ్వు శ్వాస మీద ఏ బుద్ధుడు కానీ, ఏ కృష్ణుడు కానీ, ఏ వీరబ్రహ్మేంద్ర స్వామి కానీ, ఏ వేమన కానీ ఎవరు కూడా ప్రకృతి సహజంగా సాధన చేశారు కానీ ఏ విధంగా మరో విధంగా ధ్యానం చేయలేదు. కాబట్టి పత్రిజీ సార్ తోని ప్రయాణం కూడా చేశాను. సార్తో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలి, సార్ చెప్తున్నప్పుడు ఏ విధంగా సిస్టమేటిక్గా ఉండాలి, సార్ దగ్గర మన ఆలోచనలు ఏ విధంగా కంట్రోల్గా ఉండాలి, సార్ చెప్తున్నప్పుడు మన మనస్సు కానీ మన మాట కానీ ఏ విధంగా గమనిస్తూ ఏ విధంగా ఉండాలనేది కూడా నేను సార్ దగ్గర నేర్చుకున్నాను చాలా రకాలుగా. ఒక ప్రోగ్రామ్, నేను ఒక భగవద్గీత ప్రోగ్రాము 7 days పెట్టినప్పుడు ఒక ప్యాంప్లెట్ విషయంలో 7 times కరెక్షన్ చేశారు సార్. 8th time దాని యొక్క కంప్లీట్గా దిస్ పాంప్లెట్ ఓకే అని చెప్పి సిగ్నేచర్ చేసి నువ్వు పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు అని చెప్పి సార్ ఓకే అన్నారు. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళే ఒక పాంప్లెట్ విషయంలోనే ఎంతో జాగ్రత్త వహించినప్పుడు మళ్ళీ మనం భూమి మీద నుంచి మళ్ళీ నిష్క్రమ చెందినప్పుడు మన లైఫ్, మన ఆత్మ గురించి మనం ఏం తెలుసుకోవాలన్నది భూమి అనేది ఒక పాఠశాలలో మనం నేర్చుకుంటున్నప్పుడు ఎంత కంప్లీట్ మ్యాన్ గా
మనం వెళ్ళాలనేది ఒక ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సంగతమే నిర్ణయిస్తుంది. తప్పిస్తే మరో విధంగా ఏది నిర్ణయించదు. ఎందుకంటే ఒక పని విషయంలో ఒక పని నేర్చుకున్నప్పుడు ఒక మాస్టరీగా ఎలాగైతే అర్హత పొందుతాడో, ఒక చదువు విషయంలో ఒక మాస్టరీగా ఎలాగైతే ఒక సర్టిఫికేట్ తీసుకుంటాడో, ధ్యానం ద్వారా కూడా నువ్వు ఒక మాస్టరీగా కంప్లీట్ మ్యాన్ కూడా ఆ విధంగానే తయారై ఈ భూమి నుంచి వెళ్ళిపోవాలి తప్పిస్తే కొంచెం కొంచెం నేర్చుకొని వెళ్ళిపోకూడదు. ఎందుకంటే నీకు లైఫ్‌లో నువ్వెన్ని రకాలుగా బయట ఎంత చూసినా కూడా నీ లోపట నువ్వు చేసుకున్న రకరకాల మార్పులే ప్రతి దానికి నీకు సొల్యూషన్ దొరుకుతది. పత్రి సార్ తనకు తెలిసిన రహస్యాన్ని ఎక్కడ కూడా బహిర్గతం ఎక్కువగా చేయలేదు. ఎందుకంటే తనకు తెలిసిన ఈ అద్భుతమైన రహస్యాన్ని ఎక్కడ కూడా అద్భుతాలను సృష్టించలేడు. ధ్యానాన్ని జ్ఞానం ద్వారా ఏ విధంగా సామాన్య ప్రజల దగ్గర ఉన్నప్పుడు సామాన్యంగానే ఈ ధ్యానాన్ని ఏ విధంగా అయితే తీసుకెళ్ళాడో, మనం కూడా ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని ఎన్ని రకాలుగా తెలిసినా కూడా ఒక సామాన్యుడిలాగా ప్రజలకు ఏ విధంగా అయితే ఉన్నామో ఆ విధంగానే ఎలాంటి మహత్యాలు చూపెట్టకుండా పత్రిజీ సారు చాలా జాగ్రత్త పడి ఈ ధ్యానాన్ని ప్రజలందరికీ తీసుకెళ్లారు. ఎంతో మంది గురువులు భూమి మీద వచ్చిన తర్వాత ఒక పుట్టపర్తి సాయిబాబాయ్ నేను ఎన్నో వీడియోస్ చూశాను. అంటే ఎంతో మందిని ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకురావడానికి ఆ గురువు ఎన్నో ప్రయత్నాలు ఇలా చేసేసి చైన్లు తీయడం, విభూతులు తీయడం ఎన్నో చేశారు. అంటే తను సంపాదించుకుంటున్న ఎంతో శక్తిని ఆ మహిమల ద్వారా ఎంతో శక్తిని కోల్పోయారు. పత్రిజీ సార్ అలా చెయ్యలేదు. ధ్యానం ద్వారా ప్రతి మనిషి ఆత్మజ్ఞానం పొందడానికి ఆయన చేసినటువంటి కృషి మామూలు విషయం కాదు. తన ఫిజికల్ బాడీ నుంచి తన హాస్టల్ బాడీ ద్వారా ఎంతో మంది దగ్గరికి ప్రయాణం చేసి వాళ్ళు కూడా ధ్యానంలోకి రావాలని తన శక్తిని తన లోపటి నుంచి ఏ విధంగా ఉపయోగించానో ఆ విధంగానే ఉపయోగించిండు గానని బయట బహిర్గతంగా నేను ఇలా చేస్తాను, అలా చేస్తాను చూడండి అని చెప్పి ఎక్కడ 0.0000% కూడా మహిమ చూపెట్టలేదు ప్రాపంచికంగా. ఎంతో మంది మాస్టర్లకు ఎన్నో విధాలుగా ఇబ్బందులు ఉన్నా కూడా నువ్వు ధ్యానం చేయు, ఆ జ్ఞానం ద్వారా నీ సమస్య నువ్వే పరిష్కరించుకుంటావని ధ్యానం యొక్క సమాధానం చెప్పిండు. కానీ నీకెందుకు, నేను ఉన్నాను కదా, నువ్వు హాయిగా ఉండు, హ్యాపీగా ఉండు, నేను చూసుకుంటానని పత్రిజీ సార్ ఏ రోజు కూడా వాక్కు ద్వారా చెప్పలేదు. ఎందుకంటే పత్రిజీతో నేను ప్రయాణం చేసినప్పుడు నాకు కూడా ఎన్నో రకాలుగా సమస్యలు ఉన్నప్పుడు కూడా కొన్ని ఏదైనా చెప్పినప్పుడు కూడా ధ్యానం చేయి నాయన, ధ్యానం చేస్తేనే నీ సమస్యల పరిష్కారం అని చెప్పాడు. కానీ ఎందుకు, నేను ఉన్నాను కదా, నువ్వు హాయిగా ఉండి నేను చూసుకుంటానని ఏ రోజు అనలేదు. ఏ మాస్టర్కైనా సరే, ఎవరికైనా సరే నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడే దాని యొక్క సొల్యూషన్ నీకు దొరికినప్పుడు దాని యొక్క నమ్మకం అనేది నువ్వు అతీతంగా ఏ విధంగా అయితే నమ్మకంగా ఉంటావో అదే నీ జీవితంలో అనుభవమే జ్ఞానం అవుతుంది. ఎందుకంటే సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానము. ఈ అనుభవమే జ్ఞానం నీ జీవితంలో, నీ చుట్టూ ఉన్నటువంటి సమాజంలో నీ చుట్టూ ఎంతైతే ఉన్నదో వాళ్ళందరి నుంచి నువ్వు జ్ఞానం నేర్చుకోవచ్చు. ఎవరు ఏ విధంగా ఉండవచ్చు. ఒక చాకలి వాడు బట్టలు ఉతుకుతుడు, బండకేసి ఉతుకుతున్నాడు అంటే తనకు ఏదో కోపం వచ్చి కాదు, ఆ షెడ్డుకు పట్టినటువంటి మైలను తీసేయడానికి తన మైండ్ యొక్క టెక్నిక్ ద్వారా గుండీలు ఇవి పగలకుండా కూడా బండకేసి ఎలా ఉతకాలి. ఒక ఎన్లైట్మెంట్ పొందినటువంటి, ఒక మహాజ్ఞానం పొందినటువంటి గురువు కూడా కలిసిన ప్రతి ఒక్కొక్కరిని ఏ విధంగా తయారు చేయాలి అని తన లోపట ఉన్నటువంటి ఆ సంకల్పంతోనే ఒక్కొక్క మనిషిని ఒక మహర్షిలాగా తయారు చేసినటువంటి మహానుభావుడు బ్రహ్మర్షి పత్రిజీ గారు. ఎందుకంటే తన జీవితంలో ఈ ధ్యాన మార్గమే ప్రపంచాన్ని ఒక గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది. ధ్యానం ద్వారా ఆత్మజ్ఞానం ఎంతో మంది, ఒక కృష్ణుడు ఒక విషాదంలోనే ఒక భగవద్గీతను ఏ విధంగా అయితే సృష్టించాడో శ్వాస మీద ధ్యాస ద్వారా, పిరమిడ్ అద్భుత శక్తి ద్వారా, శుద్ధమైన సాత్వికమైన శాకాహారం ద్వారానే ప్రపంచాన్ని బాగు చేయొచ్చని పత్రిజీ చెప్పినటువంటి ఏకైక సందేశం ఇది ఒక్కటే. దీన్ని మాత్రమే పత్రిజీ మొదలు పెట్టినప్పటి నుంచి చివరి వరకు ఇదే ఎజెండా పట్టుకొని ప్రజల్లోకి ప్రయాణం చేసింది తప్ప ఇంకా వేరే ఎజెండా ఏం పట్టలేదు కూడా. నేను ఆయన నోటి ద్వారా విన్నది ధ్యానము, శాకాహారం, పిరమిడ్ శక్తి. ఎన్నో అద్భుతాలుగా ఎంతో మంది గురువులు చెప్పారు. నేను చెప్తున్నానని ఎక్కడ కూడా కరాఖండిగా చెప్పలేదు పత్రిజీ. ఎక్కడ కూడా చెప్పలేదు కరాఖండి. బుద్ధుడు చెప్పాడు, కృష్ణుడు చెప్పాడు, వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పాడు, కబీర్ చెప్పాడు, వాళ్ళు చెప్పారు, ఓషో చెప్పారు, వాళ్ళు చెప్పారు అని అన్నారు. కానీ
నేనే చెప్తున్నాను అని ఎక్కడ కూడా సార్ బోధించలేడు. ఎందుకంటే దాని ద్వారా ఎక్కడ నాకు అహంకారం వస్తది అనేది కూడా ఆలోచించేవారు. ఎందుకంటే అన్ని పుస్తకాల గురించి చెప్పారు. మీరు అన్ని చదవండి, అన్ని గురువుల దగ్గరికి వెళ్ళండి, అందరిని దర్శించండి, నీకు ఎక్కడ నచ్చితే నువ్వు అక్కడనే ఉండని చెప్పి స్వేచ్ఛ కూడా ఇచ్చాడు సార్. ఎందుకంటే ఈ భూమండలం మీద ఒక ఉన్నతమైన గురువు మనకు దొరికిన తర్వాత నువ్వు ఎంతమంది గురువుల దగ్గరికి పోయినా కూడా నీకు ఇంత గొప్ప జ్ఞానం దొరకదు అని పత్రిజీ సార్కు తెలుసు. ఎవరెవరు ఈ భూమి మీద కంప్లీట్ మ్యాన్ గా ఎన్లైట్మెంట్ పొందడానికి, మహాజ్ఞానం పొందడానికి ఎవరెవరు ఈ భూమి మీద ఉన్నారనేది పత్రిజీ సార్కు తెలుసు. వాళ్ళందరినీ ఏ విధంగా వెళ్ళి వాళ్ళందరికీ జ్ఞానం బోధించాడు అనేది కూడా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఈ పత్రిజీ సార్ గురించి కంప్లీట్ గా రీసెర్చ్ చేస్తున్న వాళ్ళు మన పిరమిడ్ సొసైటీలో ఎంతో మంది మాస్టర్లు ఉన్నారు. పత్రిజీ సార్ ఏం చేశారు, ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడెక్కడ ఏం బోధించారు, ఎక్కడెక్కడ ఏ జ్ఞానం చెప్పాడు, మళ్ళీ రీసెర్చ్ చేస్తున్నారు. అంటే పత్రిజీ యొక్క లక్ష్యము ఇప్పుడే కాదు, ఇంకా కొన్ని వందల సంవత్సరాల వరకు కూడా ఈ జ్ఞానం వెళ్ళే దిశగా పత్రిజీ సార్ దారులు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇప్పుడు ప్రకృతిలో జరుగుతున్నటువంటి ప్రతి మార్పుకి మనిషి యొక్క జ్ఞానానికి అజ్ఞానానికి జరుగుతున్నటువంటి రాపిడి మాత్రమే. ఎందుకంటే ప్రకృతిలో ఎన్నో మార్పులు వస్తుంటాయి. ఆ మార్పులన్నిటిని తట్టుకొని నిలబడి అర్థం చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళేవారు ఎవరంటే ఈ భూమి మీద ఒకే ఒక్క మనిషి పిరమిడ్ మాస్టర్లు మాత్రమే. తప్పిస్తే ఇంకా ఎవరు కూడా ఈ భూమండలం మీద మిగలరు. ఎందుకంటే అందరు నేర్చుకునే వాళ్ళు అందులో ఇంకా గొప్ప మహాజ్ఞానం గురించి, పత్రిజీ చెప్పినటువంటి మహాజ్ఞానం గురించి భూమి మీద నేర్చుకోవడానికి, నేర్పించడానికి మహాశక్తివంతులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే ఓన్లీ పిరమిడ్ మాస్టర్లు మాత్రమే. ఎందుకంటే పిరమిడ్ మాస్టర్లకు ఎలాంటి రిస్ట్రిక్షన్ పెట్టకుండా, ఎలాంటి కండిషన్ పెట్టకుండా నువ్వు ఇలా ఉండాలి, స్వామీజీలాగా ఉండాలి, ఇలా యోగి ఇలా ఉండాలని ఎక్కడ కూడా రిస్ట్రిక్షన్ పెట్టలేదు. నీ స్వేచ్ఛగా, నీ స్వతంత్రంగా ఈ పుస్తకాలు ఉన్నాయి, ఈ జ్ఞానం ఉంది, వీళ్ళు ఇది చెప్పారు మొత్తం సారాంశము ఆత్మజ్ఞానం గురించి శ్వాస మీద ధ్యాసే అని అల్టిమేట్ గా భూమండలం మీద ఇచ్చినటువంటి ఏకైక సిద్ధాంతం అపోదిపో భవ. ఆ బుద్ధుడు చెప్పినటువంటి మార్గం నుంచి ఈనాటి మైత్రేయ బుద్ధుడు పత్రిజీ బోధించినటువంటి మహాజ్ఞానం అపోదిపో భవ. దీని ద్వారానే మనిషి కంప్లీట్ మ్యాన్ గా తయారవుతారు. ఎందుకంటే కాన్సెప్ట్ అనేది శ్వాస మీద ధ్యాస అనేది సింపుల్ గానే కనిపిస్తుంది, కానీ బుద్ధుడే ఎంతో మంది గురువులను వెళ్ళి ఎంతో ప్రయాసాలు, ఎంతో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, నష్టాలు, అవమానాలు పొంది చివరికి శ్వాస మీద ధ్యాస తెలుసుకున్న తర్వాతనే ఈ భూమిని మొత్తము స్వర్గంగా తీర్చిదిద్దినటువంటి మహాగురువు మైత్రేయ బుద్ధుడు. ఆ తర్వాత ఈ జనరేషన్ లో ఇంతటి మహాజ్ఞానాన్ని, ఇన్ని యజ్ఞాలు, యాగాలు, ఇప్పుడు జరుగుతున్నటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలన్నీ కూడా పత్రిజీ చేపట్టినటువంటి సంకల్పంలోనే భాగము. కాబట్టి ప్రతి మనిషిగా జన్మ తీసుకున్నటువంటి వ్యక్తి మహోన్నతమైన శక్తివంతుడు. మానవుడు నుంచి మాధవుడి వరకు, మామూలు మనిషి నుంచి మైత్రేయ బుద్ధుడి వరకు ఎదగాలనుకున్నది దీ మార్గం ద్వారానే అని పత్రిజీ కరాఖండిగా చెప్పేశారు. ఎందుకంటే నా జీవితంలో నేను మామూలుగా ఎంతో మందిని చూసిన తర్వాత, ఎన్నో విధాలుగా చూసిన తర్వాత, పిరమిడ్ సొసైటీలో చూసిన తర్వాత, ఈ యజ్ఞాలలో సంగీత ధ్యానము, శాకాహార భోజనము, ఎంతో మంది గురువుల పుస్తకాలు, ఈ ప్రపంచం చూసిన తర్వాత ఈ భూమండలం మీద ఇది కొత్త ప్రపంచం ఉంది, ఈ ప్రపంచం ఏ విధంగా సృష్టిస్తుండే పత్రిజీ. నేను అరుణాచలంలో ఫస్ట్ యజ్ఞం చూసిన తర్వాత ఓహో సంగీత ధ్యానం ఇలా ఉంటుందా, ఇలా ఇంతమంది సంగీతం చేసే వాళ్ళు ఉంటారా, ఒక సితార గాని, గిటార్ గాని, తబలా గాని, సంతూర్ మ్యూజిక్ గాని, రకరకాల మ్యూజికల్ వాళ్ళు ఇలా ఉంటారా, శాకాహార భోజనంలో ఈ విధంగా ఇంతమంది ఉంటారా, ఈ విధంగా శాకాహార భోజనం ఉంటుందా, ఇందులో శుద్ధ సాత్విక భోజనం ఇలా ఉంటుందా, ఒకటి చూస్తున్నప్పుడే నేను ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పోయాను, కానీ ఏది కూడా ఒకటేసారి పొందుదామన్న ఆశతో లేకుంటే. ఎందుకంటే నేను రమణ మహర్షి దగ్గర ఆ 7 రోజులలో నేను 5 రోజులు ఉన్నాను. డైలీ 2 hours మెడిటేషన్ చేశాను ఆయన సమాధి దగ్గర, రమణ మహర్షి సమాధి దగ్గర. 2009లో పాండిచ్చేరిలో పైమా ప్రదీప్ అన్న ఎంపీగా పోటీ చేసేటప్పుడు అరబిందో సమాధి దగ్గర ప్రతిరోజు 6 to 8 అక్కడికి వెళ్ళి మెడిటేషన్ చేసేవాడిని. ఇంత పిరమిడ్ పార్టీ గురించి ప్రచారం చేస్తున్నాం కదా, ఇంత మహానుభావుడు ఎన్లైట్మెంట్ పొందిన అరబిందో గారు
సమాధి ఇక్కడ ఉంది కదా, అక్కడ సాధన చేద్దామని చేస్తే అక్కడ చేసిన తర్వాత నేను పిరమిడ్ పార్టీ గురించి అద్భుతంగా పాండిచ్చేరిలో పని చేయగలిగాను. ఎందుకంటే ఒక మహాజ్ఞానం పొందిన గురువు యొక్క సమాధి దగ్గర చేసినప్పుడు ఆ శక్తితోని ఎన్నో ప్రాంతాలలో తిరిగి ప్రచారం చేసేవాడిని పాండిచ్చేరిలో. అట్లా పత్రిజీ చెప్పినటువంటి ఈ మహాజ్ఞానాన్ని పట్టుకున్నామంటే మన ఎన్నో జన్మల నుంచి మనం ఎన్నో విధాలుగా తెచ్చుకున్నటువంటి కొన్ని కర్మలు తొలగించుకుంటూ ఈ జన్మనే ఒక 50 నుంచి 100 జన్మలు కానీ 200 జన్మలు కానీ 300 జన్మలు చేసుకున్నటువంటి ఎన్ని కర్మలైనా సరే ఈ భూమి మీద కడిగేసుకొని ఒక గొప్ప మహాజ్ఞానిగా తయారయ్యే అవకాశం ఈ భూమి మీద మనకు వచ్చింది. ఎందుకంటే ఈ ది కంప్లీట్ మ్యాన్ అంటే పత్రిజీ, అంటే ఎంతో మంది యోగులు, అందులో ఈ పిరమిడ్ మాస్టర్లు కూడా చేర్చాడు కంప్లీట్ మ్యాన్ గా కావడానికి. ఎందుకంటే ఒక మనిషి మామూలు మనిషి కంప్లీట్ మ్యాన్ గా తయారు కావాలంటే ఎన్నో రకాలుగా ఆయన లోపల ఎన్నో ప్రశ్నలు జవాబులు, ఎన్నో రకాల తిక్క సమాధానాలు ఏ విధంగా చెప్పాలన్నా కూడా ఎంత ఓపిక పేషెన్సీ తయారు చేశాడు పిరమిడ్ మాస్టర్స్ ని. కోపంగా ఉన్నవారు ఉంటారు, బాధగా ఉన్నవారు ఉంటారు, ఎన్ని విధాలుగా ఉన్నా కూడా ఈ ధ్యానం చేసిన తర్వాత ఎంత ప్రశాంతంగా అయ్యి ఆయన పొందినటువంటి ఈ జ్ఞానాన్ని ఎంతో ఓపికతో సమాజంలో బోధిస్తున్నవాడు ఒక పిరమిడ్ మాస్టర్. అంత కంప్లీట్ మనగా పత్రిజీ తయారు చేశాడు. ఒక మనిషిని, మామూలు మనిషిని, ఎన్నో రకాలుగా రాక్షసుడుగా ఉన్న మనిషిని కూడా ఒక ధ్యానం ద్వారా సంపూర్ణంగా ఒక యోగిగా తయారు చేశారంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు మన ఫ్రెండ్స్ కానీ, మన ఇంట్లో కానీ, మన చుట్టాలు కానీ ఉన్న వాళ్ళను మనం ధ్యానం చెప్పి ఈ విధంగా ఉంటుందిరా అంటే వింటారు ఎవరన్నా? వినరు ఎవరు. ఎందుకు వినాలి? నువ్వు చెప్పింది ఎందుకు చేయాలి? మేము వెంకటేశ్వర స్వామి భక్తులం, అయ్యప్ప భక్తులం, ఆంజనేయ స్వామి భక్తులము, అమ్మవారి భక్తులము, ఇంతకన్నా గొప్పదా మీ ధ్యానం అని చెప్పి మనతో ఆర్గ్యుమెంట్ చేస్తారు కానీ మనతో ఎవరు సహకరించరు. అయినా కూడా పత్రిజీ అందరినీ గెలిచాడు ఈ భూమి మీద. అంతమందిని గెలిపించుకొని ఎంతో మంది మిత్రులను తయారు చేసుకొని ఎంతో మంది మాస్టర్లను తయారు చేశాడు, ఎంతో మంది జ్ఞానులను తయారు చేశాడు. తయారు చేసి ఎన్నో విధాలుగా మహాజ్ఞానాన్ని అందించాడు పత్రిజీ. మరి ఇంత మంచి జ్ఞానాన్ని బోధించిన ఇప్పుడు మనము ఇన్ని పుస్తకాలు చదువుతున్నప్పుడు, ఇన్ని లక్షల పుస్తకాలు చదివి పత్రిజీ ఇంతమంది గురువులను తయారు చేశాడు. మనం ఒక ఓషో వర్డ్ వినాలంటే ఎన్ని జన్మలు పడుతుంది? ఓషో గురించి తెలుసుకోవాలంటే ఎన్ని జన్మలు పడుతుంది? ఒక లోబ్సాంగ్ రాంప గురించి తెలుసుకోవాలంటే ఎన్ని జన్మలు పడుతుంది? ఒక కార్లోస్ కాస్టడా అంటే ఎవరైనా తెలుసా? ఒక పీటర్ రీచల్ కానీ, రిచర్డ్ బ్యాక్ కానీ, ఇలాంటి పుస్తకాలు అర్థమవుతాయి ఎవరికన్నా? ఒక సేతు విజ్ఞానం తెలుసుకోవాలంటే ఎన్ని జన్మలు పడుతుంది? ఒక రోండా బాయిని గురించి తెలుసుకోవాలంటే ఎన్ని జన్మలు పడుతుంది? ఒక భగవద్గీత గురించి ఇంతమంది చెప్పినా కూడా నేను 7 రోజులు ధర్మవరం సార్ యొక్క క్లాస్ పెట్టినప్పుడు భగవద్గీత గురించి కంప్లీట్ గా తెలిసింది నాకు. గోపాల్ రెడ్డి గారు చెప్పినప్పుడు ఒక పిరమిడ్ మాస్టరే ఏ జ్ఞానాన్నైనా ఈజీగా చెప్పే సత్తా దమ్మున్న వ్యక్తి భూమి మీద ఒక పిరమిడ్ మాస్టరే. ఎంతమంది పండిత జ్ఞానులు ఉన్నా కూడా వాళ్ళు బోధించేది ఎవరికి కూడా చెవికి పట్టదు. ఎందుకంటే వాళ్ళు శుద్ధ సాత్విక శాకాహారులు ఉండరు. వాళ్ళు చెప్పేది వాళ్ళకు తెలియదు, వాళ్ళు అనుభవించలేరు. పుస్తకాలలో చెప్పింది చదువుకొని ఈజీగా పుస్తకం రూపంలోనే చెప్తారు, కానీ ఎవరు కూడా తను సాధన చేసి సాధన ద్వారా అనుభవించినటువంటి నేను దేహం కాదు నేను ఆత్మను అని అనుభవపూర్వకంగా చెప్పిన వాళ్ళు మాత్రమే పిరమిడ్ మాస్టర్లు. పిరమిడ్ మాస్టర్లు ఏది చెప్పినా కూడా ఈజీగా క్లియర్ గా అర్థమయ్యే విధంగా ఉంటుంది. మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పినా కూడా మన చెవికి ఇంపుగా ఉండదు. ఎందుకంటే భగవద్గీతలో నేను ఈ ఇంద్రియాల గురించి, ఇంద్రియ నిగ్రహం గురించి గోపాల్ రెడ్డి గారు చెప్పినప్పుడు ఒక్కొక్క ఇంద్రియం గురించి, కన్ను గురించి, ముక్కు గురించి, నాలుక గురించి, చెవుల గురించి, చర్మం గురించి, చర్మ సౌందర్యం గురించి భగవద్గీతలో కృష్ణుడు ఏ విధంగా బోధించాడు. ఈ జన్మలో నువ్వు ఎక్కువ ఏ ఇంద్రియాన్ని ఉపయోగిస్తే దాని యొక్క నాశనం ఏ విధంగా ఉంటుంది, ఇంద్రియాల గురించి, అంతరేంద్రియాలు, బాహేంద్రియాల గురించి నువ్వు ఏ విధంగా నువ్వు దాన్ని కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి ఈ జీవితానికి కావలసిన జ్ఞానం వినాలి కానీ, వినడానికి, చూడడానికి, ఈ కొన్ని రుచులు చూడడానికి నీ ఇంద్రియాలను ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలనేది ఒక ధ్యానం ద్వారా ఏ విధంగా భగవద్గీతలో బోధించాడు అనేది నాకు చాలా అర్థమైన తర్వాత నేను చాలా 50-50 అంటే సామాన్యంగానే ఉన్నాను. అతి మించి ఏది కూడా చెయ్యలేను.
ఇది తెలుసుకున్నప్పుడు మార్పు చెందింది. అంటే ఒక్కొక్క మాస్టర్ ద్వారా, ఒక్కొక్కరి ద్వారా నీ ఇంద్రియాలు గాని, అంతరేంద్రియాలు, బాహ్యేంద్రియాలు ఏ విధంగా మనం ఇప్పుడు ఎస్ ఎట్లా మేడం? సార్. ఎస్ సార్. టైం అయిపోయింది. 7:40 అవుతోంది టైం. ఓకే. ఓకే. ఎస్ సార్. కాబట్టి పత్రిజ్ గారు ఈ చెప్పినటువంటి మహాజ్ఞానాన్ని, పత్రిజ్ గారు పుట్టింది నిజామాబాద్ జిల్లా బోధన్ శంకర్ నగర్. మీరు కూడా ఎవరైనా రావచ్చు. ఎందుకంటే ఒక తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఏ విధంగా, షిరిడిలో సాయిబాబా ఎలాగనో ఈ భూమండలం మీద ఆత్మజ్ఞానాన్ని బోధించినటువంటి గురువు పత్రిజ్ గారి జన్మస్థలం బోధన్ శంకర్ నగర్. ప్రతి ఒక్కరు కూడా దర్శించండి, అక్కడికి రండి, ధ్యానం చేయండి. మరి పత్రిజ్ యొక్క గొప్పతనం ప్రపంచానికి తెలియజేయాలి. మరి అందరూ కూడా కంప్లీట్ మ్యాన్ కావాలన్నదే పత్రిజ్ యొక్క మెయిన్ లక్ష్యం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగగానే ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మీ సాధనకు కూడా సూపర్ సార్. అంటే Okay. అన్ని కిలోమీటర్లు మీరు వెళ్ళి ఒక్క సెకండ్ సార్. అన్ని కిలోమీటర్లు మీరు వెళ్ళి సాధన చేయటం, మళ్ళీ రాత్రంతా ధ్యానానికి కూర్చోవటం. సో మరి ఫస్ట్ స్పిరిచువల్ రియాలిటీ మూవీ ఏదైతే ఉందో దాన్ని తెలియకపోతే దాన్ని అర్థం చేసుకొని రాసుకొని అలాంటి సాధన. ఎస్ సార్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొకటి సార్, అందరి దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని అందుకోమనే చెప్పారు. అన్ని బుక్స్ చదివి ఎక్కడ కూడా ఏ సొసైటీలో కూడా ఇంత లేదు సార్ వెళ్ళి చదవమని చెప్పి అందరి విషయాన్ని, అంటే నా దగ్గర నుంచి దూరం అయిపోతే నేను ఎక్కడ ఇదైపోతాను అనేదే ఉంటది ప్రతి ఒక్కళ్ళకి. నాకు దూరం అయిపోయి లేనిపోనివన్నీ వస్తాయని. సో సార్ ఎప్పుడు కూడా అలాగ భావించలేదు. అందరి దగ్గరికే మనల్ని పంపించారు. అండ్ అందరినీ మన దగ్గరికి తీసుకొచ్చారు. బుక్స్ రూపంలో కానీ, వ్యక్తి రూపంలో కానీ. సో ఇవన్నీ కూడా తెలియచెప్పారు ఆయన. ఎస్ సార్. ప్రతి ఒక్కటి కూడా మనం తెలుసుకోవాల్సిందే. అప్పుడే కంప్లీట్ అవుతాము. ప్రతి ఒక్క విషయం గురించి, ప్రతి ఒక్క విషయ జ్ఞానం తెలియాలి. ఆ జ్ఞానాన్ని మనం అందుకోవాలి. అప్పుడే కంప్లీట్ అవుతాం. ఎస్. ఇదంతా కంప్లీట్ చేసుకొని వెళ్తేనే జన్మ కూడా పరిపూర్ణం అవుతుంది సార్. అంత ఈజీ అవ్వదు. ఏదో ఒక విషయంలో నేను పరిపూర్ణత్వం సాధించానంటే కాదు. నాకున్న కోపం పైన, నాకున్న అసూయ పైన, నాకున్న ఈర్ష్య పైన, నాకున్న ప్రేమ పైన, నాకున్న ప్రతిదీ విషయం పైన నేను అవగాహన తెచ్చుకొని ఆచరణలో పెట్టగలిగిన నాడే నా జన్మ పరిపూర్ణం అవుతది. యెస్. సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యాహ్! మేడం. ఫ్రెండ్స్ ఎవరైనా ఏదైనా అడుగుతారా సార్‌కి? అంజయ్య గారు నమస్తే. నమస్కారం చెప్ సార్. ఏం చెప్పాలో తెలియట్లేదు కానీ ఒక 360 డిగ్రీలో అన్ని విషయాలు చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగున్నాయి మీ మాటల్లో. చాలా బాగుంది. యాహ్! సూపర్. ఎందుకంటే నేను కొన్ని ఆశ్రమాలు తిరిగినప్పుడు కూడా, ఎంతో మంది స్వామీలను కలిసినప్పుడు కూడా సరైన సాధన లేదు. చాలా ఆశ్రమాలు తిరిగాను మా ప్రాంతంలో. ఎంతో మంది మడి, కాషాయాలు, ఎన్ని ఆశ్రమాలలో ఎన్ని తిరిగినా కూడా సరైన సాధన, సరైన ఆహారం, సరైన జ్ఞానం లేదు. ఎందుకంటే నేను ప్రాక్టికల్‌గా 21 ఇయర్స్ కంప్లీట్ అయింది శ్రావణంతో. 22 ఇయర్స్ అయింది నేను ధ్యానంలోకి వచ్చి. ఏది కూడా గుడ్డిగా నమ్మేవాడిని కాదు. ప్రాక్టికల్‌గా ఏది పుస్తకాలు, వీడియోస్ ఇవి పైన చూసి వచ్చిన వాడిని కాదు. ప్రాక్టికల్ నాలెడ్జ్‌గా వచ్చిన వాడిని. ప్రతిది కూడా ప్రాక్టికల్‌గా. అంతే. కరెక్టే అండ్ సార్. మీరు అన్నారు కదండి సార్, హింస పైన ఆయన ఎక్కువ ఇది చూపారు. సో దాన్ని నినదించడం కానీ, అండ్ ఇంకొకటి ఈ శ్రావణ మాసం అని చెప్పి తినొద్దని చెప్పడమే అందుకు. ఎందుకంటే అవును. మంచివి కాదు. సైంటిఫిక్‌గా మంచిది అవును. కాదు. ఈ రోజులు వర్షాకాలం ఒకటి. సో అవన్నీ చెప్తారు. బట్ మన వాళ్ళు ఏం చేసేసినారంటే దాన్ని పూజలని చెప్పేసేసి దేవుళ్ళ కోసం అని చెప్పి వదిలిపెట్టామంటారు. బట్ దాన్ని కంటిన్యూ అనే చెయ్యరు. శ్రావణ మాసంలో ఉండే దేవుడు ప్రతిరోజు ఉండడా అని నా క్వెషన్ అన్నమాట. ఎప్పుడు కూడా ప్రతిరోజు అవును. ఉంటాడు కదా! ఇంట్లో దేవుళ్ళ ఫోటోస్ మనం పెట్టుకుంటాం. ఆ ఫోటోస్ రూపంలో ప్రతిరోజు ఉన్నట్లే గదా! మనం అవును. ఆహ్, ఆహ్, సో చిన్న చిన్న లాజిక్ పాయింట్స్ ఎలా మర్చిపోయి మనం బిహేవ్ చేసామో, మనం గూడా చేసాం అలాంటి బిహేవియర్. బట్ మార్చుకున్న వాళ్ళం మనం. హ్మ్. ఆహ్, హ్మ్. మార్పు తెచ్చుకున్న వాళ్ళం. సో ఆ మార్పు అందరిలో కూడా రావాలని కోరుకుంటున్నాను. అన్నిట్లో ఆహ్, ఒక క్వ ఎదుటి వాళ్ళని చిన్నబుచ్చడానికి వేసే క్వెషన్‌లో వెతికే లాజిక్. సో మనం మార్పుకు కూడా లాజిక్ వెతుకుదాం ఫ్రెండ్స్.
ఇదైతే బాగుంటుంది. సో ప్రతిరోజు ఉండే దేవుడు శ్రావణ మాసంలో ఒకడే ఉంటాడా? కార్తీక మాసంలో ఉండే దేవుడు మరుసటి రోజు ఉండడా? 41 డేస్ మండల దీక్షలు చేసే దేవుడు నెక్స్ట్ డే ఉండడా? అనేది నా క్వెషన్ అన్నమాట. సో ఓకే. అది ఆలోచిద్దాం ఒక్కసారి ఈ క్వెషన్‌కి ఆన్సరు. గుడ్డిగా పోవద్దు సార్ అన్నట్లుగా ప్రాక్టికల్‌గా ప్రతీదీ ఎక్స్‌పీరియన్స్ అవ్వండి. ఎక్స్‌పీరియన్స్ చేయండి. ఎక్స్‌పెరిమెంట్లు చేయండి. ఎందుకంటే గనక సార్ చెప్పినట్లుగా గుడ్డిగా అయితే వెళ్ళొద్దు. గుడ్డి నమ్మకంతో వెళ్ళొద్దు. గుడ్డి నమ్మకంతోనే వెళ్తున్నాం ఈ 41 డేస్ చేయడం అనేది. దీక్ష చేసుకుంటూ వెళ్తున్నాము. సో, నెక్స్ట్ డే ఉండని వాడు ఈ 41 డేస్ ఎలా ఉంటాడు? ఎక్కడి నుంచి వచ్చాడనేది నా క్వెషన్. ఎప్పుడు గూడా నేను అదే క్వెషన్ చేస్తాను సార్ అందరికి. ఎందుకంటే యెస్ ఆఫ్‌కోర్స్ మీరు తిన్నారు కదా! మీరు చేశారు కదా! అంటే తిన్నాం. మార్క్ తెచ్చుకున్నాం. తెలుసుకున్నాం. సో, ఏంటనేది గుడి నమ్మకాలతో వెళ్ళొద్దు. ఒకప్పుడు మేము గూడా శ్రావణ మాసము, కార్తీక మాసాలొస్తే చాలా చేసేవాళ్ళం సార్. ఇప్పుడు మా ఆయనకి చాలా డబ్బులు మిగిలిస్తా ఉన్నాను పూజలకయ్యే ఖర్చయితే. ఇదైతే నిజం. ఆహ్, శ్రావణ మాసం అనగానే చాలా ఖర్చుతో కూడుకున్న మాసం ఇది యాక్చువల్లీ. సో, ఎప్పుడు నవ్వుకుంటుంటాం. ఎంతో ఖర్చు మిగిల్చాం గదా! అని జెప్పేసి. ఇది ఫ్యాక్ట్. ఓపెన్‌గా అవును. చెప్తున్నాను. ఇది ఫ్యాక్ట్ సార్ ఇది. యాహ్! అలాగా. సో ఫ్రెండ్స్ చిన్న లాజిక్‌తో మన లైఫ్‌ని చాలా చేంజెస్ తెచ్చుకోవచ్చు. ఇలాంటి లాజిక్స్‌ని ఉపయోగిద్దాం మన లైఫ్‌లో. థాంక్ యూ సో మచ్ సార్. సో ఫ్రెండ్స్ థాంక్ వీక్షించారు కదూ! ఓకే సార్. అడిగేద్దాం ధన గారు. 'బాన్సువాడ' అంటే 'ఫిదా' మూవీలో ఉండే నేను ఆ ఇంట్రొడ్యూసింగ్‌లో అదే 'బాన్సువాడనేనా? చెప్దామనుకున్నా. యెస్. అదే నేను యెస్. అదే చెప్దాం ఇంట్రొడ్యూస్ అనుకున్నారా? చేద్దామనుకున్నాను. కానీ కంప్లీట్‌గా నా సబ్జెక్ట్‌లోకెళ్ళిపోయాను. యాక్చువల్‌గా ఈ సినిమా, మూవీ గురించి ఇంట్రొడ్యూస్ చేసి నా పరిచయం చేద్దామనుకున్నా. కానీ ఎందుకో నా సబ్జెక్ట్‌లోకెళ్ళిపోయాను. మీరు గుర్తు ఏ చేశారు. 'ఫిదా' భూమి మా ఇంటికి దగ్గరే. అవునా? ఓకే సార్. ఆ! ఇప్పుడు బాన్సోడ అనేది న్యూ బాన్సోడ, పాత ఆ! బాన్సోడ అనేది ఉంటది. మాది పాత ఓకే. బాన్సోడ అన్నట్టు. అక్కడ ఆహా! మా ఇంటికి హ్మ్. కనీసం ఒక 200, 300 అడుగుల దూరంలోనే షూటింగ్ మొత్తం జరిగింది. మా ఊరు హ్మ్. సరౌండింగ్‌లోనే షూటింగ్ జరిగింది. ఆహా! ఆ! ఓకే. మా ఊర్లో దొర మొత్తం ఉంటారు. అయిపోయి మా దొర ఊర్లో దొర దొర వారి అంటే? ఇంటి దగ్గరే మొత్తం షూటింగ్ జరిగింది. సినిమా షూటింగ్. దొరవ 'ఫిదా' సినిమా మొత్తం. ఓహ్! ఆ! హ్మ్. సూపర్. ఆ! నేను థాంక్ యూ పుట్టి ఫర్ పెరిగిన క్లారిటీ. స్కూలు, నేను డిగ్రీ చదువుకున్న కాలేజు, అక్కడ హ్మ్. ఫైట్ సీన్ ఉంటది. సాయి హ్మ్. పల్లవి చదువుకుంటున్న కాలేజ్. అది నేను చదువుకున్న డిగ్రీ కాలేజ్. హ్మ్. అమ్మో! ఓహ్! యెస్. అంతే. ఇంకా ఏంటి స్పెషల్ అక్కడ? అంటే మీ ఊర్లో ఏమైనా పొలాలు గాని బాన్స్వాడ దేనికి బాన్స్వాడ స్పెషల్ స్పెషల్ అంటారు? ఏంటిదంటే, హ్మ్. హ్మ్. మాకు ఇప్పుడు స్పెషల్ ఏంటిదంటే పత్రిజీ జన్మస్థలం నిజామాబాద్ జిల్లా. గ్రేట్. గోల్డెన్ హుహుహు. తర్వాత కరెక్ట్. అంటే మాకు మా స్పెషల్ అంటే ఏం లేదు. అన్ని జిల్లాల్లాగానే మాకు షుగర్ ఫ్యాక్టరీ ఉంది. ఎన్ఎస్ఎఫ్ ప్రకృతి షుగర్ ఆ! ఫ్యాక్టరీ. పత్రిజీ గారి నాన్నగారు ఈ షుగర్ ఫ్యాక్టరీలో పనిచేయడానికి వచ్చారు కాబట్టే పత్రిజీ జన్మ ఇక్కడ తీసుకున్నారు. నిజాం షుగర్ హుహు. ఓహ్! ఫ్యాక్టరీ అని ఈ ఏరియాలో మొత్తం 2 వాటర్ డ్యామ్‌లుంటాయి. ఒకటి నిజాం సాగర్, ఒకటి శ్రీరామ్ సాగర్. 2 ప్రాజెక్టులుంటాయి. హుహు. సో, హుహు. చాలా ఇక్కడ వ్యవసాయానికి గొప్ప పెద్దపీట అన్నట్టు. ఆ! వరి, పసుపు. నిజామాబాద్ జిల్లా పసుపు. అంటే పసుపు. పసుపు పంట. ఎన్నో ఓకే. వావ్! పెద్ద పెద్ద గుళ్ళకు కూడా ఇక్కడ నుంచే మొత్తం పసుపు పంట వెళ్ళిపోతది. దేశవ్యాప్తంగా పసుపు ఎళ్తది ఈ జిల్లా నుంచి. హుహు. మీ ఊరు నుంచి గూడా. ఎందుకంటే ఇక్కడ మార్కెట్ యార్డ్ ఉంది. పసుపు పంట హ్మ్. మార్కెట్ యార్డ్ ఉంది నిజామాబాద్ జిల్లాలో పెద్దది. హుహు. హుహు. చుట్టుపక్కల 5, 6 జిల్లాల నుంచి ఇక్కడ మార్కెట్ యార్డ్‌కి పసుపు ఎయ్యడానికొస్తారు. పసుపు పంట హుహు. చాలా నియమ నిష్టంతో కూడుకున్నది. అక్కడ హ్మ్. హ్మ్. మామూలు అమావాస్య రోజుల్లో గాని, మామూలుగా ఏదన్నా ఇంట్లో ఇబ్బంది ఉన్న రోజు గాని, పసుపు పంట దగ్గరికి వెళ్ళనివ్వరు. ముట్టనివ్వరు. హుహు. ఏ రోజు పడితే ఆ ఓకే. రోజు పసుపు పంట కొయ్యరు. పసుపుని ఆహా! ముట్టరు. ఎంతో నియమ ఓహ్! నిష్టలతోని పసుపు పంట పండిస్తారు. 9 నెలలు. ఓహో! ఇక్కడ మక్క పంట పండుతుంది. వరి ఎక్కువ పండుతుంది. పసుపయితే హుహు. టాప్ అన్నట్టు మొత్తం జిల్లాలలో. అన్ని జిల్లాల నుంచి ఇక్కడికే వస్తుంది పసుపు పంట మొత్తం. స్వచ్ఛమైన ఇదైతే తెలీదు పసుపేనా? సార్. యెస్. ఆ! పసుపుని స్వచ్ఛమైన ఇంత పసుపేనా? ఓకే. పంటని వాళ్ళంత ఇదిగా భావించి వాళ్ళలా ఆ! చేయటం అనేది గ్రేట్ సార్ అసలు. వాటర్ హ్మ్. ఎక్కువ సోర్సెస్ వాటర్ ఎక్కువ కావాలి.
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది కాబట్టి ఆ వాటర్ తోని ఎంతో మంది పసుపు పంటను పండిస్తారు, చాలా నియమ నిష్ఠతోని అక్కడ. ఎందుకంటే గోల్డ్ అంటారు దాన్ని, గోల్డ్ గోల్డ్ పండించే ప్రాంతం పసుపు. సూపర్ సార్, సూపర్. అది థ్యాంక్స్ ఓకే ఇందు గారు వదన గారు. క్లారిఫికేషన్. మళ్ళీ చెరుకు Thank పంట you, కూడా sir. ఎక్కువగా పండించే వాళ్ళు ఇక్కడ. చెరుకు ఓకే ఓకే. పక్కన బెల్లము, కొన్ని గ్రామాలలో బెల్లం కూడా కడాయిలు పెట్టి కాల్చి దాని రసం తీసి కాల్చి బెల్లం కూడా తయారు చేసే ప్రాంతం కూడా ఇదే ప్రాంతం. బెల్లం అంటే తాటి బెల్లమా? మా తాటి బెల్లం కాదు, మామూలు మామూలు బెల్లం. షుగర్ తో Hatch కేన్తో వచ్చే చేస్తున్నారంటే తాటి బెల్లం కాదు. ఓకే ఓకే ఓకే. మామూలు చెరుకు రసంతో తయారు చేసేది, రసం చేసేది. తయారు చేసేది బెల్లం ఈ Yes, sir, ప్రాంతంలోనే yes. ఎక్కువగా ఉండేది. యా, బాగుంది. తెలంగాణ ఇవాళ బోధనలో ఇలా పుట్టిన తెలుసుకోవటం. బోధనలో పుట్టినటువంటి బోధిసత్వుడు యా, ఈ ప్రపంచానికి బోధించడానికి వచ్చిన శక్కర్ నగర్, మళ్ళా పుట్టింది కూడా పత్రిసారు శక్కర్ నగర్, చక్కర్ నగర్. ఎస్, నిజామాబాద్ షుగర్ శక్కర్ నగర్. శక్కర్ నగర్. బోధన్ అంటారు కదండి సార్, బోధన్ కదా? ఆ బోధన్లో ఒక ఏరియా పేరు శక్కర్ నగర్. ఓ, అంటే షుగర్ ఏరియా ఫ్యాక్టరీ పేరు. ఉన్న ఏరియాను శక్కర్ నగర్ అంటారు. ఆహాహాహా. ఓకే ఓకే. సూపర్. షుగర్, చక్కెర, స్వీట్ అందరికి, ప్రపంచాన్ని అందరికి ఒక మంచి జీవితాన్ని, ఒక స్వీట్ లాంటి జీవితాన్ని అందించి వచ్చిండు. అందించారు. బోధనలో Yes, పుట్టిన sir. బోధిసత్వుడు మైత్రేయ బుద్ధుడు. Yes. అంటే Super. అన్ని లైఫ్ లో కార్యకారణ సంబంధం ప్రకారమే గురువుల యొక్క జన్మ ఉంటుందంట. అట్లా కరెక్ట్. బాగుంది థ్యాంక్ సార్. యూ సార్. బాగుంది ఈరోజు మిమ్మల్ని ఇలా ఇవాళ కలవడం. ఈ విషయాలన్నీ అవును. మాట్లాడుకోవటం బాగుంది. Yes. వరి పంట, పసుపు, బెల్లము, ఆహా ఉమ్. ఇంకా ఏమున్నాయో. పసుపు అక్కడ బెల్లం. శ్రీరామ్ ప్రాజెక్ట్, ఆసియా శ్రీరామ్ సాగర్. ఖండంలోనే రెండవ షుగర్ ఫ్యాక్టరీ, ఆసియా ఖండంలోనే అతి పెద్దది, రెండవది ఇక్కడ ఇదే షుగర్ ఫ్యాక్టరీ. ఆహా. ఓహో. అంత కాదు పెద్ద సార్. షుగర్ ఫ్యాక్టరీ, నిజాం షుగర్ ఫ్యాక్టరీ. పత్రిసార్ వాళ్ళ నాన్నగారు 1938 సంవత్సరంలో బోధనకు వచ్చారు ఉద్యోగరీత్యా, రమణ సార్. ఓకే. అంటే గురువుల యొక్క చరిత్ర, జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు గురువు గారు నాన్నగారు ఎవరు, ఎందుకు వచ్చారు, నిజామాబాద్ జిల్లా బోధనకి ఎందుకు వచ్చారు, ఏ ఉద్యోగము, వాళ్ళు జన్మ తీసుకున్నది ఎంతమంది, వాళ్ళ అన్నయ్య వాళ్ళ అక్కయ్యలు, ఆయన ఎంతవరకు చదువుకున్నాడు, ఏ స్కూల్లో చదువుకున్నాడు, ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ చుట్టూ కల్చర్ ఎట్లా ఉంది. అంటే వాళ్ళ నాన్నగారు కెమికల్ ఇంజనీర్ కదా, అన్ని స్టేట్ల వాళ్ళు ఆ కాలనీస్ లో ఉండేవారు. ఇంజనీర్స్ కాలనీ అంటారు. పత్రిసార్ వాళ్ళ ఇంటి నంబర్ ఈ ఇంటి నంబర్ పేరు J1. మన భాషలో జగద్గురు 1 అన్నమాట. J1 క్వార్టర్, J2, J3 ఇంజనీర్స్ కాలనీ అన్నమాట సార్ వాళ్ళది. ఆ కాలనీలోకి ఎవరు పడితే వాళ్ళు వాచ్మెన్లు వచ్చేవాళ్ళు కాదు. ఒక తోటమాలి, ఒక వంట మనిషి, ఇంకా కొంతమంది పని వాళ్ళు, ఒక 1000 గజాలలో ఇల్లు ఉండేది సార్ది. అంత గొప్పగా సిస్టమేటిక్ గా ఉన్నటువంటి గొప్ప సాంప్రదాయం అన్న కుటుంబం సార్ వాళ్ళది. వాళ్ళ అమ్మగారు పాటలు, సంగీతము, గుజరాత్ వాళ్ళు, మరాఠీ వాళ్ళు, పంజాబీ వాళ్ళు, అలా చుట్టుపక్కల ఇల్లు ఉన్న వాళ్ళంతా పత్రిసార్కు ఎన్నో భాషలు, ఎన్నో ఆహారాలు, ఎన్నో ప్రాంతాల వాళ్ళు పరిచయమైనటువంటి జన్మస్థలం బోధన్. ఎందుకంటే ఆ ఇంజనీర్స్ కాలనీలో ఆ ఇంజనీర్స్ ఉండే వాళ్ళు ఒక్కొక్క రాష్ట్రానికి చెందిన వాళ్ళు అన్నమాట. పంజాబీ, గుజరాతీ, ఒక్కొక్క పండగ వచ్చినప్పుడు గుజరాతీ పండగ ఎలా చేసేవాళ్ళు పత్రిసార్కి అన్ని సాంప్రదాయాలు తెలుసు. అందుకోసమే గురువు యొక్క, అంటే గురువుగా కావడానికి ఆయనకు ముందే వీళ్ళందరూ పరిచయం అయ్యారు. గుజరాతీ వాళ్ళు, మరాఠీ వాళ్ళు, పంజాబీ వాళ్ళు, వీళ్ళంతా పరిచయం అయ్యారు సార్ చిన్నప్పుడే. అందుకే సార్ మనల్ని అన్నిటి గురించి తెలుసుకోమని చెప్పారు. అన్ని సాంప్రదాయాలు, అవును. అందరి గురువులు, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఎలా అనేది నేర్పించారు మనకు కూడా. సార్ పక్కన ముస్లిమ్స్ ఉంటారు. సార్ వెనకాల, ఇంటి వెనకాల ఏది మసీద్ ఉంది, పెద్ద మసీదు. కౌన్ బనేగా కరోడపతిలో 25 lakhs క్వశ్చన్ అన్నమాట. ఒక హిందూ దేవాలయం, ఒక ముస్లిం దేవాలయం ఎదురుగా ఉన్న ప్రాంతం ఏది అని చెప్పి అమితాబ్ బచ్చన్ వేసినటువంటి ప్రశ్నకి అందులో జవాబు ఉంటది. శక్కర్ నగరు,
అహ్మదాబాదు వేరే వేరే ప్రాంతాలు కొన్ని ఆప్షన్ పెట్టారు. అందులో శక్కర్ నగర్ అని కూడా పెట్టారు. అది ఎవరు చెప్పలేకపోయారు. దాని ఆన్సర్ వచ్చేసి శక్కర్ నగరా సార్? శక్కర్ నగర్. అంటే ఒక మరి ముస్లిం దేవాలయం, ఒక హిందూ దేవాలయం ఎదురెదురుగా ఉంటాయన్నమాట. ఎదురుగా మ్మ్. ఉంటాయి. రామాలయము, మస్జిద్ ఓకే. ఎదురెదురుగా ఉంటదన్నమాట. అలా ఎదురెదురుగా భూమి మీద ఎదురెదురుగా ఉన్న దేవాలయాలు ప్రాంతం పేరని చెప్పి ఆప్షన్ ఇచ్చారన్నమాట. ఆ మసీదులో పత్రి సార్ చిన్నప్పుడు చాలా ఆడుకునేవాడు అన్నమాట. మామిడికాయలు తెంపడము, ఆ మసీదులో ఆడుకోవడము, వాళ్ళ ఫ్రెండ్స్ తో ఆడుకోవడము. అది సార్ 20 ఇది 25 ఎండ్ లక్షలు. అవ్వదు సార్. ఇది ఇంకొక సెషన్ చేద్దాము. ఫస్ట్ నుంచి సార్ పుట్టుక నుంచి చేద్దాము. సార్ ఎలా అన్నారు? మీకెప్పుడు వీలవుతుంది నెక్స్ట్ ఎపిసోడ్ కి చూసి ఒకటే చెప్పండి ఒకటి నాకు. ఒకటి ఏంటంటే ఇందు గారు అసలు బాన్సువాడ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు ఫిదా మూవీ షూటింగ్ కి? ఫిదా సార్ కావడానికి క్వశ్చన్ పత్రి మళ్ళీ సార్ ఆన్సర్ గురించి. చాలా ఫిదా లెంతీ అవుతుంది. ఎస్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. అండి. ఈరోజు ఇలా కలవడం ఒక చాలా కంప్లీట్ బాగుంది. మ్యాన్ ఒక కంప్లీట్ మ్యాన్ గురించి తెలుసుకోవాలంటే సెషన్ అంత మామూలుగా కంప్లీట్ గా ఉండదన్నమాట. ఉండదు. చాలా టైం తీసుకోవాలి. కాబట్టి మీ నుంచి స్టార్ట్ చేద్దాం సార్ కంప్లీట్ మ్యాన్ గురించి. ఫస్ట్ అంటే మీరు చూసారు కాబట్టి, ఐ మీన్ మీకు తెలిసింది కాబట్టి సార్ గురించి ఎలా ఏంటి, చిన్నప్పటి నుంచి వారు ఎలా ఉండేవారు, వారి అమ్మగారు నాన్నగారు ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ విశేషాలు, ఇవన్నీ కంపల్సరీ ఒక ఎపిసోడ్ చేద్దాం సార్. మీరు ఒక రోజు అంటూ నాకు టైం డేట్ ఇచ్చారంటే నేను ఫిక్స్ చేసుకుంటే ఆ 1 అవర్ మేడం మీకే. మేడం అప్పుడు నేను సార్ ధ్యానంలోకి చెప్పండి. వచ్చిన తర్వాత కంప్లీట్ గా నా జీవితం ధ్యానానికి చాలా సమయము కేటాయిస్తున్నాను. సూపర్. ఎప్పుడు ఎక్కడికి రమ్మన్నా కూడా సిద్ధం అన్నమాట. సిద్ధంగా ఉన్నాను కంప్లీట్ గా. యా ఓకే సార్. డన్ అయితే. అయితే ఎప్పుడు కర్నూలు క్లాస్ కూడా ఆడుకునే చెప్పడానికి ఆహ్వానిస్తాం సార్. సార్ టైము ఆడుకునే కర్నూలు వయసు కూడా రావాలి. మీరు ఎప్పుడు ఫిక్స్ చేస్తే అప్పుడు, ఏ టైం ఫిక్స్ చేస్తే ఆ టైం. అవునా? డన్ నాకు సార్. అయితే అప్పుడప్పుడు నేను అక్కడ చెప్తాను త్వరలోనే మీకు. కొన్ని అక్కడ ఆడుకునే కార్యక్రమాల వాళ్ళు గురించి అన్నారు కదా. సార్ రాత్రి 11 గంటలకు 12 గంటలకు ఫోన్ చేసినా కూడా నా అవైలబుల్ ని బట్టి బైక్ ఉంటే బైక్, బస్సు ఏర్పాటు ఉంటే బస్సు, ట్రైన్ ఏర్పాటు ఉంటే ట్రైన్ 11, 12, 1, 2, 3 గంటలకు కూడా నేను ప్రయాణం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ప్రయాణం కూడా నీ లైఫ్ లో ఏదో ఒక మార్పు, ఒక జ్ఞానం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. అయ్యో నాకు టైం లేదు సార్, ఇప్పుడు ఆ పని ఉంది, నేను ఇక్కడ వెళ్ళాలి, ఈ రాత్రి కదా, నేను పొద్దున వస్తాను, అది వస్తాను, ఇది వస్తాను కాదు. నీకు ఫోన్ వచ్చిందా, రెడీగా ఉన్నావా, వెళ్ళిపోవడమే. అంతే, వెళ్ళిపోవడమే. అంతే. యా ఓకే, అట్లా ఇందు గారు నెక్స్ట్ సెషన్ తీసుకోండి. చిన్న వయసు ఏదో చెప్తున్నారు మన కోసం. సూపర్, తప్పకుండానే చాలా చెప్తున్నాను సార్. బాగుతున్నారంట. సార్ డేట్ ఇస్తే నెక్స్ట్ మసీదులో 1 ఆడుకున్నారు. అవర్ సార్కే పెట్టేద్దాం మనం. ఇంకెవరు వద్దు నెక్స్ట్ ఆ రోజు మీరు అంతా. ఒక్కసారి ఆలోచించండి, కంప్లీట్ గా చెప్పండి. పత్రి సారు తన జీవితాన్ని కంప్లీట్ గా బాడీ వేకెట్ చేసే వరకు ఒక్క క్షణం కూడా వృధా చేయలేదు. అవును. అవును సార్. ఒక్క క్షణం కూడా ప్రయాణంలో కూడా నేను సార్తో వెళ్ళినప్పుడు ఎంత నేను వెహికల్లో ఉన్నప్పుడు పిరమిడ్ పార్టీ ఎలక్షన్ గురించి ఒక్క సెకండ్ కూడా ఖాళీగా ఉండేవాళ్ళు కాదు. ఆ ఫోన్ కలుపు, ఈ ఫోన్ కలుపు, వాళ్ళతో మాట్లాడడం, వీళ్ళతో మాట్లాడడం, జర్నీలో కూడా కంప్లీట్ గా పని చేసేవాళ్ళు సార్. చూడండి. అంటే ఈ భూమి మీద తను వచ్చిన పర్పస్ నేను వెళ్ళే వరకు కంప్లీట్ కావాలి, కంప్లీట్ గా అయిన తర్వాతనే నేను ఈ భూమి నుంచి నిష్క్రమించాలి అనే లక్ష్యం పెట్టుకున్నారు సార్. కాబట్టి మనం కూడా అదే లక్ష్యంతో పని చేయాలి. తప్పకుండా. తప్పకుండా సార్. అదే లక్ష్యంతోనే ఉన్నాము కూడా. అంతే. థ్యాంక్ యూ సార్. సారీ సార్ మిమ్మల్ని మధ్యలో ఆపేస్తాను నేను ఇలాగా. పర్లేదు ఇందు గారు, నెక్స్ట్. అసలు మీరు యాక్సెప్ట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. చాలా ఎక్కువ యా టైం తీసుకున్నాము. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. కంపల్సరీగా తప్పకుండా చేద్దాం మళ్ళీ ఒక ఎపిసోడ్. నాకు చిన్నప్పటి నుంచి కావాలి నిజంగానే కంప్లీట్ మ్యాన్ అని. అంటే ఎలా చిన్నప్పటి నుంచి ఆయన కంప్లీట్ మ్యాన్ అయ్యారు? మీరు అన్నారు ఇందాక కంప్లీట్ మ్యాన్ బుక్ చదివాను నేను అని చెప్పేసి. సో మీరేం తెలుసుకున్నారు ఆ బుక్ ద్వారా? ఎలా ఈయన ఫుల్ఫిల్ అవుతూ వచ్చారు ప్రతి విషయంలో? అండ్ ఇంకొకటి కూడా చెప్పారు కదండి సార్, అక్కడ అన్ని ప్రాంతాల వారిని వారు చూసారు చిన్నప్పటి నుంచి అని. సో అవన్నీ విషయ జ్ఞానం మాకు కావాలి సార్. అవన్నీ సేకరించి పెట్టేసుకోండి. మరి డేట్ ఫిక్స్ చేసేసి చెప్పేసేయండి నాకు. తప్పకుండా పెట్టేద్దాం. ఓకే. మీరే డేట్ ఫిక్స్ చేయండి ఏ రోజైనా సరే. షూర్ సార్. నేను చెప్తాను. చూసుకొని నేను చెప్పేస్తాను.
డన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ ఫ్రెండ్స్ వీక్షించారు కదూ! చూసారు కదూ! ఇవాళ వచ్చిన మాస్టర్స్ ఇద్దరూ అల్టిమేట్ అండి. ఎవరి వేలో వారు వారి ధ్యాన సేవని అందిస్తూ వస్తూనే ఉన్నారు. మేడం గారు గూడా ఆ హబ్ పెట్టడం ఏంటి, సో అందరికి ఆ సంగీత జ్ఞానాన్ని అందివ్వడం ఏంటి, దట్ ఒక బ్యూటీషియన్ అయ్యుండి దాని ద్వారా కూడా వారు ప్రచారం చేస్తూ మరి వారిలో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటొచ్చారు. సో సార్ అలాగే నే ప్రతిదీ అండి. ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్బ్ అండ్ ఎక్సలెంట్‌గా ఉంది ఈరోజు ఇవాళైతే సెషను. థ్యాంక్ యూ. చూసారు కదూ! థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అమ్ములు. నాకు ట్విన్స్ ఇద్దరు పాపలు. ఓహ్! ఆఫ్టర్ 8 అవును. ఇయర్స్ తర్వాత. ఆహా! ఏం పేరు ఇంకో సార్? పాప పడుకుంది. శాన్విత, అవునా? శాశ్విక. సాన్విత, సాన్విక. శాన్విత, హాయ్ శాశ్విక. నాన్న. హాయ్. యెస్. ఫ్రెండ్స్ మరి మనకింకా 2 రోజుల్లోనే ఉంది అండి. ఒక గొప్ప కార్యక్రమం, ఒక బృహత్కరమైన కార్యక్రమాన్ని చేపట్టింది పత్రిజీ మెడిటేషన్ యూట్యూబ్ ఛానల్. సో, ఆగస్ట్ 15వ తేదీ సాయంత్రం 7 గంటల నుండి మరుసటి రోజు సాయంత్రం 7 గంటల వరకు 24 గంటలు అఖండ ధ్యానం జరగబోతోంది. ఆ పత్రిజీ మెడిటేషన్ యూట్యూబ్ ఛానల్ వేదికగా ఆ జూమ్ లింక్ ద్వారా అయినా మీరు జాయిన్ అయిపోవచ్చు. లేదు యూట్యూబ్ ఛానల్ ద్వారా అయినా కూడా మీరు జాయిన్ అయిపోవచ్చు అండి. సో, 24 గంటల్లో ఒక గంట మీరు ఎక్కడ ఎవరు ఏ సందర్భంలో ఉన్నా కూడా సో, వాళ్ళంతా కూడా పార్టిసిపేట్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అట్‌లీస్ట్ ఒక 1 అవర్. 1 అవర్ ఖచ్చితంగా మనం చేస్తామండి. ఆ 24 గంటల్లో. సో, అండ్ అలాగే అందులో 48 కంట్రీస్ పార్టిసిపేట్ అవ్వబోతున్నాయి. 3000 మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో జరగబోతోంది. దట్ వీలైనన్ని దేశాల్లో ఇది గవర్నమెంట్ వరకు కూడా పోయింది. ఓకే. సో హ్యాపీ అండ్ ఈ సత్యమేవ జయతే గురించి కూడా ఇంకా మీరు చూడాలి ఆ రోజు అంటే మటుకు మీరు వెయిట్ చేయొచ్చు. సో, అక్కడ పార్టిసిపేట్ అయితే కనుక మీరు ఇంకా ఎన్నెన్నో విశేషాల్ని అందుకుంటారు కూడా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ 24 గంటల్లో ఒక గంటైనా మీరందరూ కూడా పార్టిసిపేట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక కోటి మందితో చేయబోతున్నాం. అండ్ నెక్స్ట్ విశేషాలు కూడా మేము తప్పకుండా వివరిస్తాం. ఎందుకు, ఏంటి, ఎలా జరిగింది ఇవన్నీ కూడా ఉంటాయండి. సో, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. రేపు మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం మరి. మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. బాయ్ అమ్ములు. బాయ్. ఏ చిట్టు. బాయ్ బాయ్. బాయ్. మీరే చేతులు పప్పి. కదిలిస్తున్నట్టుంది. పప్పి. ఇస్తావా? ఇస్తావా? ఎట్టేసి. పప్పీ. ఆ! అట్లే. థ్యాంక్ యూ. నీకు కూడా. ఆ! సూపర్ సార్.